సోషల్ మీడియాని తీసుకుంటే చాలామంది అమ్మాయిలు, ఇన్ఫ్లుయెన్సర్, హీరోయిన్లు కూడా ఏ ఒక బ్యాడ్ కామెంట్స్కి కానీ లేదా బ్లాక్మెయిల్ చేయడం, వాళ్ళ ఫొటోస్ మార్పింగ్ చేసి, దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా? ఈ విధంగా సెలబ్రిటీలకు సంబంధించి ఏదైనా హెరాస్మెంట్ కానీ, అబ్యూజివ్ లాంగ్వేజ్ కానీ. వెయిట్, మీరేమన్నారు? సెలబ్రిటీస్ అంటే సెలబ్రిటీస్కి మాత్రమేనా? ఎగ్జాక్ట్లీ. అంటే ఏదైనా ఒక ఇష్యూ వల్ల మనం పోలీస్ స్టేషన్కి వెళ్తే నార్మల్గా ఆడపిల్లని 6 అయిన తర్వాత అక్కడ ఉంచకూడదు అని అంటారు. అది అంటే నిజంగా పాటిస్తున్నారా పోలీసులు అందరూ? పాటిస్తారా అంటే కనుక నిజంగా ఆ విధంగా పాటిస్తే అక్కడ ఇన్సిడెంట్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. సాధారణంగా మనం లా గురించి చాలా విషయాలు వింటుంటాం, కానీ మన రైట్స్ ఏంటి, వాటిని ఎక్కడ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది అసలు అవగాహన ఉండదు. సో అలాంటి విషయాల గురించి ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ అడ్వకేట్ నరేష్ శంకర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. బాగున్నారు సార్? యా ఫైన్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. సార్, నాకు అడ్వకేట్ అనగానే పెద్ద బిగ్గెస్ట్ డౌట్ ఏంటంటే, సినిమాల్లో చూపించినట్టు నిజం కోసం ఫైట్ చేస్తారా లేదంటే విన్నింగ్ కోసం ఎక్కువ ఫోకస్ చేస్తారా అనేది తెలియదు. అసలు నిజం ఏంటి సార్? నిజాన్ని అబద్ధాన్ని ఎవరు డిసైడ్ చేయాలి? ఎవరు తీర్పు ఇవ్వాలి? ఇది నిజం, ఇది అబద్ధం అని చెప్పని ఎవరు జడ్జి చేయాలి? అంటే మీరా? అంటే నేనా? మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి కదా, రైట్? లైక్ మనం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఆల్ ఆఫ్ సడన్ రోడ్డు పక్కన ఎవరైనా పక్క నుంచి వెహికల్ వెళ్ళినప్పుడు మనకు తెలిసిన వ్యక్తి అటు వెళ్ళాడు అని చెప్పి మనం అనుకుంటాం. అకార్డింగ్లీ మనం అతను అంటాం, నువ్వు నా పక్కన చెల్లి నన్ను చూడకుండా వెళ్ళావు అని చెప్పని. బట్ అది అతను కాదు, ఇంకెవరో. ఓకే, రైట్? అటువంటి సందర్భాలు చాలా జరుగుతాయి. సో ఆ విధంగా ఈరోజు నిజము, ఇది నిజం, ఇది అబద్ధం అని చెప్పి ఎవరు డిసైడ్ చేయాలి అంటే మన ప్రజాస్వామ్య దేశంలో కోర్టులో జడ్జి గారు. ఇదే కదా మన వ్యవస్థ. సో అటువంటి అప్పుడు ఇది నిజం, ఇది అబద్ధం అని చెప్పని ఒక నిర్ధారణకి రావాలి అని అంటే కనుక దానికి ప్రాపర్ ట్రయల్ అనేది జరగాలి. ట్రయల్ అంటే ఏంటి? ఈరోజు ఏ అనే వ్యక్తిని బి అనే వ్యక్తి చంపేశాడు అనే ఒక ఆరోపణ ఏ అనే వ్యక్తి మీద వచ్చినప్పుడు, ఏ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు అతను ఆ నేరం చేశాడు అనడానికి కావాల్సినటువంటి సాక్ష్యాలు సేకరించి నేరాభియోగ పత్రం అని చెప్పని అంటారు. అది కోర్టులో దాఖలు చేసిన తర్వాత వాదోపవాదాలు అంటే ఏ తరపున న్యాయవాది, బి తరపున న్యాయవాది ఇద్దరు వాళ్ళ యొక్క వాదోపవాదాలు చేసిన తర్వాత ఆ సాక్ష్యం పరిగణించడం మీద సదరు జడ్జి గారు అతను తప్పు చేశాడా లేదా అనేది ఆయన నిర్ధారిస్తారు. ఓకే, అంటే మనం సినిమాలో చూపించినట్టు కొన్ని ఫేక్ అవి కూడా ప్రూఫ్స్ తీసుకొస్తూ ఉంటారు. అలాంటప్పుడు పాపం విక్టిమ్స్ మోసపోతున్నారు కదా. ఐ మీన్ రైట్, ఫేక్ అని చెప్పని అంటున్నారు. ప్రూవ్ చేయండి కోర్టులో. మీరు చెప్తున్నారు కదా, ఫేక్ కూడా తీసుకుని వచ్చి కొంతమంది ఎవరైతే బాధితులు ఉంటారో ఆ బాధితులకి న్యాయం జరగకుండా తప్పు చేసిన వ్యక్తి తప్పించుకుంటున్నాడు అని చెప్పని అంటున్నారు. ప్రూవ్ చేయండి. అతను అన్నీ కూడా ఫేక్, ఫోర్జర్డ్ డాక్యుమెంట్స్ తీసుకుని వచ్చి తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నాడు లేదంటే ట్రై చేశాడు అని చెప్పి మీరు ఏదైతే అంటున్నారో అది మీ న్యాయవాది ద్వారా కోర్టులో జడ్జి వారి ముందు ప్రూవ్ చేయండి. శిక్ష పడుతుంది కదా అతనికి. ఓకే ఓకే, బాగుంది సార్ మీరు చెప్పింది. కానీ మామూలుగా మనం వింటూ ఉంటుంది ఏంటంటే, డబ్బులున్నా, మన తప్పున్నా కూడా డబ్బులుంటే చాలు కేసు గెలిచేయచ్చు అంటే ఏ ఒక ప్రూఫ్స్ తీసుకొచ్చి. ఇది ఎంతవరకు నిజం? నిజంగా అలా జరుగుతున్నాయి కదా బయట. అలాంటి వాటిని మనం జరగట్లేదు అని చెప్పి నేను అనట్లేదు కదా. అదే, అలాంటి వాటిని మనం ఇంకా అరికట్టలేమా? అరికట్టాలి అని అంటే కనుక ఎవరి చేతుల్లో ఉంటుంది ఇదంతా? అంటే ఒక ప్రజాస్వామ్యంలో డబ్బులు ఉన్న వాళ్ళకి న్యాయం జరుగుతుంది, డబ్బులు లేని వాళ్ళకి న్యాయం జరగట్లేదు అనేది ప్రధానమైన ఆరోపణ. ఒక వ్యక్తి డబ్బున్న వ్యక్తిగా ఏ విధంగా అవ్వగలుగుతున్నాడు, ఇంకొక వ్యక్తి డబ్బు లేని వ్యక్తిగా ఏ విధంగా అలానే ఉండిపోగలుగుతున్నాడు. ఈ వ్యత్యాసం ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది ఈ వ్యత్యాసం? ఎప్పుడైతే కనుక ఒక నాయకుడు ప్రజల దగ్గరకు వచ్చి ఒక 3,000 రూపాయలు 2,000 రూపాయలు ఎలక్షన్ టైంలో ఇచ్చి బిర్యానీ ప్యాకెట్, మందు బాటిలు ఇచ్చి మీరు నాకు ఓటేయండి అని అన్నప్పుడు దాంట్లో కూడా మన ఓటర్స్ ఏం చేస్తారు అంటే కనుక ఈక్వాలిటీ బిఫోర్లా చూస్తారు. ఎవరైతే కనుక అందరి దగ్గర తీసుకుని ఎవరైతే ఎక్కువ ఇచ్చారో వాళ్ళకి ఓటేయడం జరుగుతుంది కదా. అక్కడే జరుగుతుంది కదా. ఒకడు గొప్పవాడవుతున్నాడో ఒకడు కింది స్థాయిలో ఉండిపోతున్నాడు అని చెప్పని. ఈ డబ్బులు ఇచ్చి గెలిచినటువంటి వ్యక్తి మరి ఆ డబ్బులు సంపాదించుకోవాలి కదా. సంపాదించుకోవాలి అంటే కనుక న్యాయమైన మార్గంలో వెళ్తే
అన్ని వేల కోట్లు, వందల కోట్లు ఏ విధంగా సంపాదించగలుగుతాడు? దానికి స్కాములు చేయాలి, కబ్జాలు చేయాలి, మరి ఇతర పనులన్నీ కూడా చేయాలి. గొప్ప వ్యక్తి అవుతాడు. లేని వ్యక్తి ఎవరైతున్నారో దౌర్జన్యాలు ఎవరి మీద చేస్తాడు? ఇంకో బలవంతుడి మీద చేయడు, బలహీనుడి మీద చేస్తాడు. అంటే బాల్ ఎవరి కోర్టులో ఉంది? బలహీనుడి కోర్టులో ఉంది. మీ దగ్గరికి ఒక బాల్ వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి అన్నది మీరు చేసుకోలేకపోతే, ఒక చదువుకున్న వ్యక్తిని, ట్రాన్స్పరెంట్గా ఉన్న వ్యక్తిని, మీకోసం సేవ చేస్తాను అని వచ్చే వ్యక్తిని మీరు గెలిపించుకోలేకపోతే ఇవే కథ జరుగుతుంది సమాజంలో. అసలు అలా జనాల కోసం వచ్చే మనుషులు ఉన్నారంటారా? రాజకీయ నాయకులు ఉన్నారు? ఎందుకు లేరు? ఉంటారు. జనాలు యాక్సెప్ట్ చేస్తే 100% ఉంటారు. అంటే నేను ఓటేసినప్పుడు సాధారణంగా నేను విన్నది ఏంటంటే, పెద్దల దగ్గర మా ఊర్లో ఎవరైనా ఒకటే తంతు, వాళ్ళు చేసేది ఉండదు, ఏమీ పెట్టేది ఉండదు, వాళ్ళు దోచుకోవడానికే వస్తుంటారు. సో ఇంకెవరో ఒకరికి మనం ఓటు వేయాలి కదా, ఇంకేదో ఒకటి వేసేద్దాం అన్నట్టు వేసే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు, నమ్మకంతో కాదు. ఇప్పుడు వేరే ఆప్షన్ ఉందా జనాలకి? చాలా బాగా చెప్పావు విజయ. ఎవరైనా ఒకటే దోచుకోవడం అంటారు కదా, మరి ఎవరైనా ఒకటే అన్నప్పుడు ఒకే నాయకుడిని పదే పదే ఎందుకు గెలిపియాలి? కొత్త వ్యక్తులకి అవకాశం ఇవ్వండి, వాళ్ళు ఏం చేస్తారో చూడండి. వాళ్ళు కూడా ఆ విధంగా చేస్తే ఇంకొక వ్యక్తికి అవకాశం ఇవ్వండి. మీ దగ్గరే ఉంది కదా. అలా కాదు, సార్కి రాజకీయ వారసత్వం ఉంది, మా నాన్నలు, మా తాతలు, వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆయనకే ఇస్తాం మేము ఓటు, వేరేటోడికి ఇయ్యం అంటే మిమ్మల్ని మోసం చేసినా, మిమ్మల్ని ఇబ్బందులకి గురి చేసినా కూడా రాజకీయ వారసత్వం, ఆర్థిక మూలాలు ఉంటే మీకు ఏమనిపించదు. కొత్తగా ఎటువంటి ఆర్థిక బలం, రాజకీయ వారసత్వం లేని ఒక వ్యక్తి మీ ముందుకు వచ్చి మిమ్మల్ని ఓటు వేయమని అభ్యర్థిస్తే మీరు వేయరు. ఎందుకు అనంటే కనుక వాడికి రాజకీయ వారసత్వం లేదు, ఆర్థిక బలం లేదు. సరే, ఇప్పుడు రాజకీయం కూడా క్యాస్ట్ చుట్టూ తిరుగుతుందా? అంత చిన్నగా ఎందుకు అడుగుతావమ్మా? తిరిగేదే క్యాస్ట్ చుట్టూ కదా. రాజకీయం అంతా తిరిగేదే క్యాస్ట్ చుట్టూ కదా. అందు గురించే ఈరోజు మన భారతదేశంలో అగ్రకులాలే ఎప్పుడు పాలిస్తున్నాయి, అగ్రకులాలే పాలిస్తున్నాయి అని చెప్పని ఏ టీవీ పెట్టినా, ఏ నాయకుడికైనా అదే మాట మాట్లాడతారు. జనాభా రేషియో తీసుకుంటే అణగారిన వర్గాల రేషియో ఎక్కువగా ఉంటుంది, అగ్రకులాల రేషియో తక్కువగా ఉంటుంది. రైట్? మరి అలాంటప్పుడు అణగారిన వర్గాలు, బహుజనులు అందరూ కలిసి రాజ్యాధికారం మనకు రావాలి అని అనుకున్నప్పుడు వాళ్ళందరూ మూకుమ్మడిగా ఏకమైతే కనుక ఆ రాజ్యాధికారం వస్తుంది. కానీ రావట్లేదు. అంటే ఏకం అవ్వట్లేదు అంటున్నారా? ఎగ్జాక్ట్లీ అవ్వట్లేదు కదా. సో ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కనుక ఒక సామెత ఉంటుంది. అంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ అని చెప్పి బ్రిటిషర్స్ మనకి ఏదైతే కనుక ఒక రూల్ని పరిచయం చేశారో, అదే బ్రిటిషర్స్ ఏం చెప్పారు అని అంటే కనుక మెజారిటీ డివైడ్స్, మైనారిటీ యునైట్స్ అని చెప్పని అన్నారు. అంటే ఎక్కువ మొత్తంలో ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్య విభేదాలు ఉంటాయి, తక్కువ మొత్తంలో ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర యూనిటీ ఉంటుంది అని చెప్పని అన్నారు. రైట్? సో నేను ఇంతకుముందే చెప్పాను, అగ్రకులాలు అనబడే వాళ్ళు చాలా తక్కువ పర్సంటేజ్లో ఉన్నారు అని చెప్పాను కదా. ఏమవుతుంది? వాళ్ళ దగ్గరకు యూనిటీ ఉంటుంది. అరే మనోడిని ఏ విధంగా అయినా సరే గెలిపించాలి. రైట్? అప్పుడు ఏం జరుగుతుంది? ఒక వ్యక్తికి నాయకత్వపు లక్షణాలు ఉంటే కనుక అగ్రకులాల్లో చాలా తక్కువ పర్సంటేజ్లో ఉంటారు కాబట్టి, అది రెడ్డి కావచ్చు, కమ్మ కావచ్చు, కాపు కావచ్చు, వాట్స్ ఎవరైనా కావచ్చు. రైట్? వీళ్ళందరూ కలిసి రూపాయి వేసుకొని ఆ వ్యక్తి మీద ఇన్వెస్ట్ చేసి అతన్ని నాయకుడి కింద ముందుకు వెళ్ళడానికి చేస్తూ ఉంటారు. ఓకే. కాబట్టి ఏమవుతుంది? రాజ్యాధికారం ఈజీ అవుతుంది. అది అలా అని చెప్పి అగ్ర కులాల వాళ్ళందరూ నాయకులు అవుతారంటే అవరు. దీంట్లో కొన్ని కులాలు ఉంటాయి, పనికిమాలిన కులాలు అవన్నీ. దాంట్లో కాపు కులం కూడా ఒకటి ఉంటుంది. దీంట్లో ఏమంటే పీత కులం అని అంటారు. ఒకడు ఎదుగుతున్నాడు అని అంటే కనుక కాలుబట్టుకు లాగుతూ ఉంటారు. అందుగురించే అప్పుడు చిరంజీవి గారు వచ్చినా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చినా ఆ సీఎం అనే సీటుకి ఎప్పటికీ కూడా దూరంగా ఉంటున్నారు. ఎందుకంటే ఐక్యత లేకపోవడం చేత. అన్ని కులాల్లో ఉండవు, కొన్ని కులాల్లో మాత్రం ఉంటాయి, అగ్ర కులాల్లో కూడా. అది చెప్పదలుచుకున్నాను. ఓకే సార్, అంటే నాకు ఇది ఎలా అడగాలో అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు ఎక్కడో ఒక చోట ఒక మిస్టేక్ జరిగిందని చెప్పేసి ఆ సంస్థని తప్పు పట్టడం, లేదా ఆ కులాన్ని తప్పు పట్టడం, ఇలా చేస్తుంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఓకే, అంటే డైరెక్ట్గా నాకే క్వశ్చన్ వేసినట్టున్నారులే. కానీ ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఎక్కడో తప్పు జరిగిందని చెప్పాను, కరెక్టే.
ఎక్కడో ఒక దగ్గర మచ్చపడింది అని చెప్పి మొత్తం పేపర్ని మనము నిందించలేము. కానీ ప్రతిసారి మచ్చలు పడుతుంది అని అంటే కనుక నిందించాలా వద్దా? ఈరోజు చిరంజీవి గారు వచ్చారు ప్రజారాజ్యం పార్టీ అని చెప్పని, రాజ్యాధికారం దిశగా నేను అడుగులు వేస్తున్నాను, నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని అని అన్నారు. మనకు తెలుసు రిజల్ట్ ఏ విధంగా వచ్చింది. దాని తర్వాత ఏం జరిగింది? పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం జరిగింది. దాని తర్వాత ఎవరైతే కనుక చిరంజీవి గారిని అభిమానించారో, ఆదరించారో వాళ్ళందరూ కూడా చాలామంది టమాటోలు, గుడ్లు వేసి కొట్టిన వ్యక్తులే ఉన్నారు. అవన్నీ చూసిన తర్వాత ఆయన కలత చెంది, దేర్ ఆర్ వేరియస్ రీజన్స్ కూడా కావచ్చు, పార్టీని మర్జ్ చేయడం జరిగింది. సో ఆ కలగానే ఉండిపోయింది. దాని తర్వాత 2014లో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, జనసేన పార్టీ పెట్టారు. నేను సీఎం అవుతాను అని చెప్పని అన్నారు, మార్పు తీసుకొస్తాను అని చెప్పని అన్నారు. ఏమైంది మనందరం చూసాం ఏం జరిగిందో, రైట్? దాని తర్వాత 2 దగ్గర కంటెక్ట్ చేస్తే ఆయన భీమవరం, గాజువాక 2 దగ్గర ఓడగొట్టడం జరిగింది. ఎప్పుడైతే కనుక చిరంజీవి గారు వచ్చినప్పుడు కాపులందరూ కూడా మా కులం నుంచి ఈసారి ఒక ముఖ్యమంత్రి వస్తున్నాడు అని చెప్పని అన్నారు. ఇన్ని రోజులు కమ్మ కులం ఏదైతే కనుక పరిపాలన చేస్తుందో దానికి తెరదించి ఒక కాపు అభ్యర్థి ముఖ్యమంత్రిగా అవుతున్నాడు అని చెప్పని అన్నారు. రంగా గారు అని చెప్పని ఉండేవాళ్ళు, 1980s స్టోరీ నేను చెప్పేది. సో ఆయన కూడా అంతటి చరిష్మా ఉంది అప్పుడు. సో కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన చంపేయడం జరిగింది, ఆయన హత్య గావించబడ్డాడు. సో ఆయన ఉంటే కనుక ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి అయ్యేవాళ్ళు అని చెప్పని కూడా ఆ కాలం నాటి నాయకులు అందరూ కూడా చెప్తారు. సో అప్పుడు మిస్ అయింది. చిరంజీవి గారు వచ్చారు, చిరంజీవి గారి దగ్గర మిస్ అయింది. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, 2 దగ్గర కూడా ఓడగొట్టారు. బట్ స్టిల్ ఆయన ఇంటాక్ట్ నిలబడ్డాడు, ప్రజల్లోనే ఉన్నాడు. మనందరికి తెలిసిన విషయం ఏం జరిగింది మొన్నని. సో డిప్యూటీ సీఎం కింద ఉన్నాడు. సో ఇక్కడ నేను ఏమంటున్నా అంటే, మీరు అన్నట్టు ఒక దగ్గర తప్పు జరుగుతుందంటే కనుక వెళ్ళనుకోట్టు, చరిత్ర నుంచి తప్పులు జరుగుతూనే ఉన్నాయి కదా, మరి అనకుండా ఏమంటారు? అనాలి కదా. రంగా గారి దగ్గర జరిగింది, చిరంజీవి గారి దగ్గర జరిగింది, పవన్ కళ్యాణ్ గారి దగ్గర జరిగింది, రేపు మళ్ళీ ఇంకొక నాయకుడు వస్తే అతని దగ్గర జరుగుతుంది. చెప్పండి, మీకున్న డౌట్ అంటే చెప్పండి. అంటే ఇప్పుడు చిరంజీవి గారి దగ్గర జరిగిన సిచ్యువేషన్ వేరు, అప్పుడు టైం వేరు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర జరుగుతుంది వేరు. ఆయన మీరే అన్నారు మీ మాటలోనే, ఆయన అప్పుడు నిలబడ్డారు, ఓకే జనాల్లో ఉన్నారని చెప్పేసి. అంటే ఇప్పుడు కంటిన్యూ అవ్వదు, ఖచ్చితంగా మళ్ళీ బ్రేక్ పడుతుంది అని అంటున్నారా? ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఫస్ట్ రాగానే జనాల్లోకి అంటే విన్ అయిపోయారా? ఇక్కడ పార్టీల గురించి కాదమ్మా నేను మాట్లాడేది, కులం గురించి నాయకులైనా ఓకే, కులం గురించి మాట్లాడుతున్నా. ఇలా తీసుకున్నా వీళ్ళ కులం వేరు, వాళ్ళ కులం వేరు కదా. ఇప్పుడు వీళ్ళు రాగానే విన్ అయ్యారా? ఎగ్జాక్ట్లీ నేను అదే మీరు అన్నట్టు వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి మనం మాట్లాడుకుంటే, పెట్టిన వెంటనే ఎలక్షన్స్కి వెళ్ళిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వలేదు. 2014లో ఎలక్షన్ జరిగినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అయ్యారు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అయ్యారు కదా ముఖ్యమంత్రి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థాయి దాకా రావడానికి, అది చేయడానికి కొంతమంది రెడ్డిలు వ్యతిరేకించినా కూడా అది 4 గోడల మధ్య మాత్రమే పరిమితమైంది తప్ప బయట ఇప్పుడు కూడా రోడ్డు ఎక్కలేదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు కాపు కులం, అది 4 గోడల మధ్య ఉండదు, రోడ్డు ఎక్కి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది అది. ఓకే, పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి అదే కులానికి సంబంధించిన వ్యక్తులు అదే నోటితో సీఎం అంటారు, పక్కకు వచ్చి వీడు మొహం అవుతాడు, వీడికి అసలు నిలకడ లేదని చెప్పని అంటారు. అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి దాంట్లో. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ సంబంధించిన ఒక అబ్బాయిని వేరే నాన్ ఎస్టీ ఎస్సీ అమ్మాయి పెళ్లి చేసుకుంటే కనుక ఆ అమ్మాయి అదే క్యాస్ట్లోకి వెళ్తుందంటారు, అంటే ఆ క్యాస్ట్ వస్తుందా? ఎప్పుడు కూడా కులం మారదు, రైట్? కులం ఎప్పుడు మారుతుంది అని అంటే కనుక, ఎస్సీకి సంబంధించినటువంటి వ్యక్తులు క్రిస్టియానిటీని ఎప్పుడైతే కనుక అడాప్ట్ చేసుకుంటారో అప్పుడు వాళ్ళ యొక్క కులం మారుతుంది. ఓకే, అంతే తప్ప ఎస్సీ కానీ ఎస్టీ కానీ కులానికి సంబంధించినటువంటి వ్యక్తిని ఇతర కులానికి సంబంధించినటువంటి మహిళ మ్యారేజ్ చేసుకుంటే కనుక ఆమె కులం ఎట్టి పరిస్థితుల్లో మారదు, అది చట్టం. ఓకే, కానీ అదేంటి సార్ అంటే ఇప్పుడు వాళ్ళ ప్రూఫ్స్ కానీ ఆధార్, రేషన్ కార్డ్ ఇవన్నీ ఆటోమేటిక్గా మ్యారేజ్ అయిన తర్వాత మార్చేసుకుంటుంటారు. అప్పుడు ఆటోమేటిక్గా అబ్బాయిది ఏదైతే అవన్నీ ఇంకా అమ్మాయికి ఇంటి పేరుతో సహా అన్నీ మారుతూ ఉంటాయి కదా. ఇంటి పేరు ఒకటే మారుతుంది,
ఇంటి అడ్రస్ మారుతుంది. ఇంటి అడ్రస్ పెళ్లి చేసుకోకపోయినా మారుతుంది. 100 రెంటింటికి వెళ్ళొచ్చు మనం. రెంటింటికి వెళ్ళి ప్రతిసారి కూడా అడ్రస్లు మార్చుకుంటూనే ఉంటాం, ఆధార్ అప్డేట్ చేసుకుంటూనే ఉంటాము. కానీ పర్మనెంట్గా మారుతుంది అంటే కనుక ఎప్పుడు మారుతుంది అని అంటే కనుక మ్యారేజ్ చేసుకున్న తర్వాత మీరు అన్నట్టు ఇంటి పేరు మారుతుంది, ఇంటి అడ్రస్ మారుతుంది. ఒకవేళ మ్యారేజ్ చేసుకున్న తర్వాత విడిపోయారు అనుకోండి, మళ్ళీ కావాల్సిన ఇంటి పేరు మళ్ళీ వెనక్కి వస్తుంది. నాకు వద్దు పాస్పోర్ట్లో మా హస్బెండ్ పేరు సో అండ్ సో ఇనిషియల్ వద్దు నాకు అని అంటే కనుక మీకు ఏ ఇనిషియల్ కావాలంటే మళ్ళీ ఆ ఇనిషియల్ కూడా పెట్టుకోవచ్చు. దట్ ఈస్ ద లా. అట్లా కంపేర్ చేయకూడదు అని చెప్పి హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ వేరే కేసెస్లో చెప్పింది. సో కాబట్టి వేరే కులానికి సంబంధించినటువంటి వ్యక్తిని చేసుకుంటే మహిళకి ఎటువంటి కులం మారదు. ఓకే 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 సార్. ఇప్పుడు రీసెంట్గా ఒక రూల్ ఒకటి పెట్టారు, వేరే మతంలోకి చేంజ్ అయ్యారంటే మాత్రం వాళ్ళకున్న ప్రజెంట్ వాళ్ళ కులం ఏదైతే ఉంటుందో అది చేంజ్ అయిపోతుందని చెప్పేసి అసలు దీన్ని ఎందుకు తీసుకొచ్చారంటారు? ఇప్పుడేం తీసుకురాలేదు. అది కూడా ఏంటి నేను చెప్పినట్టు ఎస్సీకి సంబంధించినటువంటి వ్యక్తులు క్రిస్టియానిటీని అడాప్ట్ చేసుకుంటే వాళ్ళ యొక్క కులం మారిపోతుంది. అంటే వాళ్ళు ఎస్సీ కులానికి సంబంధించి కాదు బీసీ కిందకి వస్తారు అని చెప్పి అనేది చట్టం, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. అది ఇప్పటి నుంచి కాదు, గతం నుంచి కూడా ఉంది. కానీ ఆ వ్యక్తులు హిందూ మతంలో కానీ జైన్స్ కానీ బౌద్ధ మతంలో కానీ మారితే మాత్రం వాళ్ళ ఎస్సీ హోదా ఆ విధంగానే ఉంటుంది, మళ్ళీ మారదు. ఓన్లీ క్రిస్టియానిటీలోకి మారితేనే మారుతుంది. ఓకే, దిస్ లా. ఎందుకు అని అంటే కనుక క్రిస్టియానిటీ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే కనుక బ్రిటిషర్స్ దగ్గర నుంచి వచ్చింది. సో అప్పుడు మన భారతదేశం యొక్క చరిత్ర మనం తీసుకున్నట్లయితే కనుక 190 సంవత్సరాలు ఈస్ట్ ఇండియా వాళ్ళు కానీ బ్రిటిషర్స్ కానీ మనం పాలించారు. అందుకంటే ముందు మొఘల్స్ నిజామ్స్ వాళ్ళందరూ కూడా పరిపాలించినటువంటి ప్రాంతం. సో కాబట్టి బిఫోర్ ఇండిపెండెన్స్ మనం అంటే హైదరాబాద్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక బ్రిటిషర్స్ ఎప్పుడైతే వచ్చారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క క్యాంప్స్ పెట్టుకోవడానికి అప్పుడున్న నిజాంని మాకు ప్లేసెస్ కావాలి అని అంటే కనుక సికింద్రాబాద్ రెజిమెంట్కి సంబంధించినటువంటి ఏరియా అంతా కూడా బ్రిటిషర్స్కి ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ అంతా కూడా నిజాం పాలనలో ఉండేది. అందుగురించే సికింద్రాబాద్ ఏరియా మొత్తం కూడా మీకు చర్చెస్ ఎక్కువగా ఉంటాయి. సో వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ యొక్క మత వ్యాప్తి కూడా చేయడం జరిగింది భారతదేశంలో. సో అంతకుముందు బలవంతంగా మన మతానికి సంబంధించి అంటే హిందూ మతానికి సంబంధించి గుళ్ళు కూల్చేయడం జరిగింది. మనకు తెలుసు. ఈరోజు అయోధ్య రామ మందిరం కేసు కూడా మనందరికీ తెలిసిన విషయమే, రైట్? అంతకుముందు మసీదును ఏ విధంగా కట్టారు, మసీదు కంటే ముందు అక్కడ ఏముంది, ఇదంతా కూడా సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు వారు అక్కడ అనుమతి ఇవ్వడం జరిగింది. ఈరోజు మనం రామ మందిరం కట్టుకోవడం జరిగింది. సో ఈ విధంగా బలవంతపు మత మార్పిడులు జరుగుతున్నాయి. కాబట్టి ఏదైతే కనుక దారిద్ర్యంలో ఉన్నటువంటి వ్యక్తులను గుర్తించి వాళ్ళకి ఫైనాన్షియల్ కన్సిడరేషన్స్ ఇచ్చి మతం మార్చేటువంటి ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి ఆ ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క అమెండ్మెంట్ అనేది తీసుకురావడం జరిగింది. ఓకే ఓకే. ఈ మధ్య ఎక్కువగా లవ్ జిహాద్ అని చెప్పేసి ఈ పదం అందరి నోట్లోనూ బాగానే ఉంటుంది. దీని గురించి మీరు ఏమైనా నాకు కొంచెం వివరంగా చెప్పగలరా? చెప్తానండి. ఈరోజు హిందూ మతానికి సంబంధించినటువంటి అమ్మాయిల్ని కావాలని చెప్పి ట్రాప్ చేసి ఒక దుర్మార్గమైన దుర్బుద్ధి కలిగినటువంటి ఇస్లాంకి సంబంధించినటువంటి వ్యక్తులు ట్రాప్ చేసి మ్యారేజ్ చేసుకొని అసాంఘిక కార్యక్రమాలు అదేవిధంగా దేశ విద్రోహానికి పాల్పడేటువంటి చర్యలు చేసే దిశగా ముందుకు అటువంటి ఇంటెన్షన్ ఉండి ఈ విధంగా ఈ ట్రాప్ చేసి మ్యారేజ్ చేసుకుంటున్నారో వాటిని లవ్ జిహాద్ అని చెప్పని అంటారు. ఓకే, ఇప్పుడు అంటే దానికి మనం లీగల్గా ఏం ప్రొసీడ్ అవ్వాలమా? అంటే ఫ్యామిలీ మెంబర్స్, ఇప్పుడు అమ్మాయికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ విధంగా అటువంటి ఆధారాలు ఉంటే కనుక డెఫినెట్లీ ముందుకు వెళ్ళొచ్చు. కానీ అమ్మాయి 18 years నిండిన తర్వాత మెజారిటీ వస్తుంది. ఏ విధంగా ముందుకు వెళ్ళినా కూడా అమ్మాయి డెసిషన్ అనేది ఇక్కడ మేజర్ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటుంది. ఓకే, అమ్మాయి నాకు ఇష్టం అంటే కనుక దాంట్లో చేయడానికి ఏమి ఉండదు కదా. అంటే ఇప్పుడు ఆ అమ్మాయికి ఇష్టం, తను ఎలాగో మేజర్ కాబట్టి తనకు ఒక స్వేచ్ఛ ఉందని చెప్పేసి వదిలేసిన, ఇక్కడ క్లియర్గా ఒక పాయింట్ ఉంది కదా, వాళ్ళు కావాలని మతాన్ని తగ్గించడం, ఐ మీన్ ఈ లవ్ జిహాద్ అనే మెయిన్ మోటో ఏంటనేది అందరికీ తెలుసు. దానికి అనుగుణంగా మనం ఏం చెయ్యలేమా? ఆ విధంగా ఆధారాలు దొరికితే అతను శిక్షించవచ్చు. కానీ ఓకే, ఆమెను ఏం చేస్తాము, అది ఇక్కడ మనం చర్చించాల్సిన విషయం. ఓకే ఓకే సార్. ఇప్పుడు ఆన్లైన్ స్కామ్స్ చాలా ఎక్కువ జరుగుతున్నాయి. దానికి ఏమైనా మనం లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చా వెంటనే? ఎస్, ఈరోజు సైబర్ ఫ్రాడ్స్ అనేది ఎక్కువగా జరుగుతున్నాయి. సో ఈ సైబర్ ఫ్రాడ్ జరుగుతున్నప్పుడు ఏమవుతుంది అని అంటే కనుక నవ్వే డేస్ మనం చూసుకున్నట్లయితే కనుక డిజిటల్ అరెస్ట్స్ అంటారు. అంటే మీకు ఒక వీడియో కాల్ వస్తుంది. వీడియో కాల్ వచ్చినప్పుడు ఆ వీడియో కాల్ ఆన్ చేయగానే మీకు ఆ స్క్రీన్లో ఆ వీడియో కాల్ అవతల స్క్రీన్లో యూనిఫామ్ వేసుకొని, కస్టమ్స్ యూనిఫామ్ వేసుకొని ఒక పర్సన్ ఉండటము,
పోలీస్ యూనిఫామ్ వేసుకుని ఒక పర్సన్ కనిపించడము, లేదు అంటే కనుక కోర్టులో జడ్జి అటైర్, జడ్జి ఏ విధంగా కూర్చుంటాడో అటువంటి డ్రెస్ వేసుకుని ఒక వ్యక్తి కూర్చోవడము, కూర్చుని లిఫ్ట్ చేసిన వ్యక్తితో అంటారు మీ పేరు మీద డ్రగ్స్ వచ్చినాయి విదేశాల నుంచి, మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్లో ఉన్నటువంటి అమౌంట్స్, మీ ఫోన్ కాల్స్ అవన్నీ కూడా మేము చెక్ చేయాలి, మిమ్మల్ని మేము అరెస్ట్ చేస్తున్నాము, మా టీం వచ్చి ఇప్పుడు మిమ్మల్ని ఢిల్లీ తీసుకుని వెళ్ళిపోతుంది, కలకత్తా తీసుకెళ్తుంది, ఇక్కడ మీ మీద కేసు అయ్యింది, మీ మీద కన్విక్షన్ వచ్చింది అని చెప్పని ఇమీడియట్లీ ఆ కాల్లోనే వాళ్ళని బెదిరించడం జరుగుతుంది. వీళ్ళు అవి చూసి బెదిరిపోయి మేము ఆ విధంగా చేయలేము, మేము చెయ్యట్లేదు, మేము ఇన్నోసెంట్ పర్సన్స్, మాకు దీనికి ఏం సంబంధం లేదు అని చెప్పినప్పుడు అది ప్రూవ్ చేయాలి అని అంటే కనుక మీ బ్యాంక్ అకౌంట్స్ చెప్పాలి, మీ ఏవైతే కనుక యూపీఐ లింక్స్ ఉంటాయో ఆ పాస్వర్డ్స్ చెప్పాలి, పాస్వర్డ్స్, అదేవిధంగా ఈ అకౌంట్స్కి సంబంధించినటువంటి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ చెప్పాలి అని చెప్తే వీళ్ళు ఆ భయంతో ఆ కంగారులో వాళ్ళు అడిగినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు ఇమీడియట్లీ ఆ టైంలో వాళ్ళ అకౌంట్స్లో ఉన్నటువంటి అమౌంట్స్ అన్నిటిని కూడా వేరే మ్యూల్ అకౌంట్స్ అని చెప్పని అంటారు, ఆ అకౌంట్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేయడము, అక్కడి నుంచి వేరే దగ్గరికి పంపించేయడము జరుగుతుంది. అయితే మీరు అనొచ్చు అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేస్తే ఆబ్వియస్లీ పట్టుకోవచ్చు కదా సార్ అని చెప్పని. ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కనుక మీకు వెస్ట్ బెంగాల్ కానీ, బీహార్ కానీ, యూపీ కానీ ఈ యొక్క రాష్ట్రాలకి వెళ్ళినప్పుడు, ఒరిస్సా కానీ అక్కడ ఏం జరుగుతుందంటే కనుక మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి ఏమీ చదువుకోనటువంటి వ్యక్తుల యొక్క ఆధార్ కార్డులు అవన్నీ తీసుకుని వాళ్ళ పేరుతోటి బ్యాంక్ మేనేజర్లతోటి కుమ్మక్కయ్యి అకౌంట్స్ ఓపెన్ చేసి వీళ్ళదే సిమ్ కార్డు ఉంటుంది, వీళ్ళదే ఫోన్ నెంబర్ ఉంటుంది, జస్ట్ వాళ్ళ పేరు మీద ఉంటుంది అంతే. వాళ్ళకి అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు. నవ్వేడేస్ మనందరికి తెలిసిన విషయమే. ఆన్లైన్ ట్రాన్స్ఫర్కి సంబంధించి ఒకసారి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మనం యాక్టివేట్ చేసుకుంటే మనకు ఓటీపీ చెప్తే ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో వాళ్ళ పేర్ల మీద వీళ్ళే తీసుకుని ఆ ఓటీపీలు తీసుకుని వీళ్ళే ట్రాన్స్ఫర్ చేస్తారు. అలా కొన్ని వేల మ్యూల్ అకౌంట్స్ అంటారు వాటిని క్రియేట్ చేయడం జరుగుతుంది. ఈ ఏదైతే కనుక బాధితుల దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్ ఉంటుందో థర్డ్ పార్టీస్కి వెళ్ళిపోతుందో వాటిలన్నింటిని విదేశాలకి డైవర్ట్ చేయడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్లో కూడా ఏం జరుగుతుంది, దాన్ని ట్రేస్ చేసుకుంటూ వెళ్తే అక్కడ ఎవరో తెలియని అమాయకులు ఉంటారు. సో సైబర్ ఫ్రాస్టర్ చేసేది ఇదే అంతంత అనమాట. సో కాబట్టి ఇటువంటి ఏదైనా జరిగినప్పుడు తక్షణం బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇమ్మీడియట్లీ పోలీసులకు సమాచారం ఇవ్వాలి. అదేవిధంగా నేషనల్ లెవెల్లో సైబర్ ఫ్రాడ్స్కి టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. సో ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ కూడా డిస్ప్లే చేయండి, చూసే వ్యూవర్స్ కూడా వాళ్ళకి యూజ్ఫుల్ ఉంటుంది. ఓకే, తప్పకుండా. సరే, ఇవి ఫ్రాడ్ చేసేవాళ్ళు లాస్ట్లో ఫ్రాడ్ చేసేసిన తర్వాత మామూలుగా మనకు బ్యాంక్ వాళ్ళు ఎలా చెప్తారో, మీరు ఓటీపీ ఏదన్నా ఉన్నా మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఎవరికి చెప్పొద్దని ఎలా హెచ్చరిస్తారో ఆ హెచ్చరిక కూడా వీళ్ళు ఇస్తూ ఉంటారు. ఎందుకు ఆ స్ట్రాటజీ యూజ్ చేస్తారంటారు ఈ స్కామ్ చేసేవాళ్ళు? ఎందుకు యూజ్ చేస్తారు అని అంటే కనుక వీళ్ళకి ఆ విషయం చెప్పలేదు అనుకోండి, ఒకవేళ కేసు కనుక రిజిస్టర్ అయింది అనుకోండి, ఇమీడియట్లీ తక్షణం ఫోన్ చేస్తే సైబర్ ఫ్రాడ్ జరిగినప్పుడు ఆ అకౌంట్ నెంబర్స్ అన్నిటిని కూడా ఫ్రీజ్ చేసేస్తారు ఇమీడియట్లీ. ఓకే, సదరు బ్యాంక్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఐసిఐసిఐలో అకౌంట్ ఉందని చెప్పాను అనుకోండి, నేనే ఒక బాధితుడిని అనుకోండి, నేను మోసపోయాను అనుకోండి, మోసపోయిన వెంటనే నేను ఇమ్మీడియట్లీ ఆ నేషనల్ సైబర్ క్రైమ్స్ ఆన్లైన్ కంప్లైంట్ పోర్టల్ ఏదైతే ఉందో దాంట్లో కంప్లైంట్ కానీ సంబంధించిన పోలీస్ అధికారులు కానీ తక్షణం నేను కంప్లైంట్ ఇస్తే, అదేవిధంగా నా బ్యాంకింగ్ అథారిటీస్కి ఇమ్మీడియట్లీ ఏం చేస్తారు అని అంటే కనుక వాళ్ళు నా అకౌంట్ నుంచి ఏ బ్యాంక్ అకౌంట్కి అమౌంట్స్ ట్రాన్స్ఫర్ అయినాయో ఆ బ్యాంక్ అకౌంట్ని ఫ్రీజ్ చేస్తారు. ఓకే, దాన్ని హోల్డ్ చేయడం కోసం వీళ్ళు ఇలా హెచ్చరిస్తారు. ఎగ్జాక్ట్లీ. సో అందుగురించే ఇట్లా హెచ్చరిస్తే మన కంప్లైంట్ ఇవ్వకపోతే ఆ ఫ్రీజ్ అనేది ఉండదు కదా. ఈలోపు వాళ్ళకి కావాల్సిన దగ్గరికి ఆ అమౌంట్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడము, విత్డ్రా చేసుకోవడము చేస్తారు కాబట్టి. ఓకే, అంటే వాళ్ళ యొక్క పన్నాగం చాలా ఈజీగా అయిపోతుంది కాబట్టి. ఓకే, కానీ పాసిబుల్ అయినా సార్, అంటే వెంటనే మనం ఎంత కంప్లైంట్ ఇచ్చినా ఆ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అవ్వకుండా ఉండడానికి అంత వెంటనే ప్రాసెస్ జరుగుతుందా? అంత ప్రాసెస్ జరిగితే ఇంతమంది బాధితులు ఎందుకుంటారమ్మా? చెప్తారు అంతే, మేము కంట్రోల్ చేస్తున్నాము అని చెప్పని. చేయకపోతే ప్రభుత్వాలను తిడతారు కదా, మీకు చేతన అవ్వట్లేదా ఇటువంటి క్రైమ్స్ జరగకుండా ఉండదు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని చెప్పని అన్నారు. సో కాబట్టి ఈ విధంగా వ్యతిరేకత వస్తుంది అని చెప్పి తెలుసు కాబట్టి మేము కంట్రోల్ చేస్తున్నాము, మీరు సైబర్ ఫ్రాడ్ చేయండి అది ఇది అని చెప్పి అంటారు తప్ప ఒక్కసారి పోయినాయి అంతే, ఇక మర్చిపోండి దాని మీద, ఆ సొమ్ము మీది కాదు. సార్, ఇప్పుడు ఇక్కడ ఉండి ఏదైనా స్కామ్ జరిగినా మోసపోయినా మనం కేసు సాధారణ నార్మల్గా పెడుతుంటాం. ఇప్పుడు ఎన్ఆర్ఐలు ఉంటారు బయట నుంచి, ఇక్కడున్న మనం వాళ్ళ మీద కేసు పెట్టి ఏమైనా యాక్షన్ తీసుకోవచ్చా?
అంటే మన దేశంలో కాకుండా బయట దేశాల్లో ఉండి ఇక్కడ ఏదైనా ఫ్రాడ్ చేసినా, చీటింగ్ చేసినా, మర్డర్ చేసినా, ఎటువంటి నేరం చేసినా కూడా వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకోవచ్చు అని చెప్పి మీరు అంటున్నారు. అబ్సల్యూట్లీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు. వాళ్ళ మీద మన దేశంలో ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ చేయొచ్చు. ఓకే. సో నేరం చేసి ఏ దేశానికైతే పారిపోయాడో ఆ పారిపోయిన వ్యక్తిని తీసుకురావడానికి కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారము సదరు వ్యక్తి మీద బ్లూ కార్నర్ నోటీసా, రెడ్ కార్నర్ నోటీసా, అతని యొక్క నేరాన్ని బట్టి, కోర్టు యొక్క ప్రొసీడింగ్స్ని బట్టి ఆ నోటీస్ అనేది ఇష్యూ చేస్తారు. అతను ఏ దేశానికి పారిపోయాడో ఆ దేశం మన దేశానికి మిత్రదేశంగా ఉండాలి, లీగల్గా ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉండాలి. సో అటువంటి లీగల్ పాసిబిలిటీస్ ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేసుకొని ఆ విధంగా చేయడం జరుగుతుంది. సో చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే కనుక ఐబొమ్మ రవి అనే వ్యక్తి ఉన్నాడు. అతను బయట యూరోపియన్కి సంబంధించినటువంటి ఒక ఐలాండ్లో సభ్యత్వం తీసుకుని అక్కడే ఒక సర్వర్ ఏర్పాటు చేసుకుని అక్కడ నుంచే ఈ సినిమాస్కి సంబంధించినటువంటి పైరసీస్ని చేస్తున్నాడు అని చెప్పి అభియోగం. దానికి సంబంధించి అతని మీద కేసు ఎక్కడ రిజిస్టర్ అయింది? హైదరాబాద్ సిసిఎస్లో రిజిస్టర్ అయింది. అంటే ఇక్కడ రిజిస్టర్ అయ్యింది, రైట్? నేరం ఎక్కడ జరిగింది? అక్కడ జరిగింది. కేసు ఎక్కడ రిజిస్టర్ అయింది? ఇక్కడ రిజిస్టర్ అయ్యింది. అతన్ని జైలుకి, ఇక్కడ మన జైలుకి పంపించారు, చెంచలగూడ జైలుకి. సో ఆ విధంగా చేస్తారు. కాకపోతే కేసు రిజిస్టర్ చేయొచ్చు, ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు, ఛార్జ్షీట్ చేయొచ్చు. కానీ ట్రయల్కి మాత్రం 188 CRPC అని చెప్పి ఒక ప్రొవిజన్ ఉంటుంది. దాని ప్రకారము కేంద్ర హోంశాఖ ముందస్తు అనుమతి అవసరం. ఆ అనుమతి కనుక లేదనుకోండి ఆ నేరం నిలబడదు కోర్టులో. ఓకే, అది టెక్నికల్ గ్రౌండ్. సార్ ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్గా ఐబొమ్మ రవి టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు అతన్ని బయట ఎక్కడో ఉన్న ఆయన్ని ఇక్కడ రప్పించి చేయడానికి ఆల్మోస్ట్ 1.5 year 2 years పట్టింది. ఈ లోపు జరగాల్సిన నష్టం అంతా జరుగుతుంది కదా. అలా కాకుండా వెంటనే పాపం ఎందుకు అడుగుతున్నానంటే, పేద ప్రజలు ఏదైనా ఒక కేసు పెట్టాలంటే ఎందుకులే మనమే కోర్టు చుట్టూ తిరగాలి, మనమే పోలీసులు వెనకాల వెంట పడాలి, మనకే డబ్బులు ఎలాగో పోగొట్టుకున్నాం, డబ్బులు ఇంకా పోగొట్టుకోవాలి అని చెప్పి చాలామంది ఆగిపోతున్నారు. అలాంటి వాళ్ళకి ఇంకేం చేయలేమా? ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు అన్నట్టు ఐబొమ్మ రవిని 1.5 year పట్టుకొచ్చారు కాదు, పట్టుకురాలేదు. అతను వస్తే అరెస్ట్ చేశారు, కైండ్ ఇన్ఫర్మేషన్, రైట్? మిగిలిన కేసుల్లో కూడా విదేశాల్లో అంటే ఇక్కడ నేరం చేసి విదేశాలకు పారిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి అటువంటి వ్యక్తులను తీసుకురావాలి అని అంటే కనుక చట్ట ప్రకారం సాధ్యమే కానీ ప్రాక్టికల్గా ఇంపాసిబుల్. ఇక ఒకసారి వెళ్ళిండా అట్లనే పోయినట్టే, ఇక అడిగి వచ్చేది ఉండదు. ఒకవేళ ఆ విధంగా వచ్చిన విధానం ఉంటే విజయమాల్య తెలుసుగా మీ అందరికీ, కింగ్ ఫిషర్ బియర్లు ఉంటాయి కదా, తాగే బియర్లు, ఫ్లైట్స్ ఉంటాయి కదా, ఆ ఫ్లైట్స్ వీటిలన్నిటికీ అధిపతి. బ్యాంక్స్లో భారీ మొత్తంలో బ్యాంక్రప్సీ చేసి అంటే అప్పులు చేసి ఈ ఫేక్ అండ్ ఫోర్జరీ డాక్యుమెంట్స్ పెట్టారు అని చెప్పని అతని మీద నేరం అభియోగాలు మోపబడితే కేసులు రిజిస్టర్ అయితే అతను బయట దేశాలకు వెళ్ళిపోయాడు కదా. ఎక్స్ట్రాడిషన్ ప్రాసెస్ జరుగుతుంది అని అన్నా కూడా ఈ రోజు వరకు తీసుకురాగలిగారా? రాలే కదా. సో అటువంటి పెద్ద పెద్ద కేసుల్లోని పాసిబుల్ కానప్పుడు మీరు అన్నట్టు కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కింది స్థాయిలో ఎవరు మోసపోతారు అని చెప్పని అనొచ్చు. నేను చెప్పనా, ఈరోజు ఎక్కడో బయట దేశాల్లో ఉన్నవాళ్ళు గల్ఫ్ కంట్రీలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పని జిల్లాలకు సంబంధించినటువంటి కింద స్థాయి వ్యక్తుల్ని మీకు అక్కడ దుబాయ్లో కానీ, కువైట్లో కానీ, బహ్రెయిన్లో కానీ అటువంటి గల్ఫ్ కంట్రీస్లో మీకు ఉపాధి అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్నాయి అని చెప్పని మీకు మంచి సూపర్వైజర్ పోస్టులు ఇస్తాము, మేనేజర్ పోస్టులు ఇస్తామని చెప్పని వాళ్ళ దగ్గర 5 లక్షలు 10 లక్షలు కలెక్ట్ చేసి మేనేజ్ చేసి వీసాలు వేసి ఆ కంట్రీకి వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క పాస్పోర్ట్స్ లాక్కుని వాళ్ళని ఎడారి దేశంలో ఎక్కడో గొర్రెలు కాయడంలోనో పందులు కాయడంలోనో అటువంటి పరిస్థితుల్లో చాలా దారుణమైన దౌర్భాగ్యమైన హీనమైన పరిస్థితుల్లో వాళ్ళని ఉంచడం జరుగుతుంది. సరైన తిండి నీళ్లు ఏమి ఉండవు. మనం అందరూ చూస్తూనే ఉంటాం, ఇట్లా వీడియోలు తీసి మమ్మల్ని కాపాడండి, మా పాస్పోర్ట్లు లాక్కున్నారు అది ఇది అని చెప్పని. అదే ఆడవాళ్ళకి సంబంధించి ప్రాస్టిట్యూషన్లోకి దించడం బలవంతంగా, ఇవన్నీ మనందరూ చూసాము. అదేవిధంగా రీసెంట్ ట్రెండ్ ఏంటంటే రష్యా వాళ్ళు మన దేశానికి సంబంధించినటువంటి యువతని ఉక్రెయిన్ వార్లో సైనికుల కింద వాడుతున్నారు, వాళ్ళ చేతికి వెపన్స్ ఇచ్చి. అంటే ఈ విధంగా ఇవన్నీ ఎలా సాధ్యపడుతున్నాయి అని అంటే కనుక ఈ ఏజెంట్స్, బ్రోకర్స్ వాళ్ళ యొక్క స్వార్థం కోసం ఎంతోమందిని ఈ విధంగా మోసం చేసి తీసుకెళ్ళడం జరుగుతుంది.
అటువంటి వాళ్ళ మీద కొన్ని సందర్భాలు కేసులు అవుతున్నాయి. కానీ ఏం ప్రయోజనం? ఒక్కళ్ళు కూడా తీసుకొచ్చేటువంటి దాఖలాలు లేవు ఇప్పటి వరకు. ఇంకొక విషయం చెప్తాను. ఫాల్కన్ అని ఒక స్కామ్ ఉంటుంది, చైన్ స్కామ్. ఇక్కడే కొన్ని వేల కోట్ల స్కామ్ చేసి ప్రజలను ముంచి స్పెషల్ ఫ్లైట్లో పక్క దేశాలకు పారిపోయాడు చైర్మన్. మన దేశంలో నేరం చేశాడు, అందరిని ముంచాడు, కోట్లు సంపాదించుకొని పక్క దేశానికి ఫ్లైట్లో వెళ్ళిపోయాడు. అటువంటి వ్యక్తిని తీసుకురాలేకపోయాడు అతను వచ్చేంతవరకు. అతనంతటా అతను తానుగా వచ్చి లొంగిపోతే తప్ప పోలీసులు తీసుకొచ్చిన సందర్భాలు లేవు. సో కాబట్టి తీసుకురావడానికి మార్గాలు ఉన్నాయా అంటే కనుక చట్టం క్లియర్గా ఉంది, తీసుకురావచ్చు అని చెప్పని. కానీ తీసుకురాలేరు అని చెప్పని అంటున్నారు. ఇంకొక ఎగ్జాంపుల్ కావాలా మీకు? ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ప్రభాకర్ రావు అనే ఒక వ్యక్తి ప్రధానమైన నిందితుడిగా ఉన్నాడు. అతని ఆధ్వర్యంలో ఇదంతా జరిగింది అని చెప్పని అన్నారు. 2023 డిసెంబర్ 3 రిజల్ట్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు రిజిస్టర్ అయిన తర్వాత, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఆయన 2024లో అమెరికా వెళ్ళిపోవడం జరిగింది. 2024 నుంచి కూడా 2025 వరకు అతని మీద కోర్టు ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు అవన్నీ ఇష్యూ చేసినా కూడా అతను తీసుకురాలేదు. తనంతట తాను సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు ద్వారా రిలీఫ్ పొంది అతనంతట వచ్చాడు. అంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కేసుల్లో కూడా నిందితులను తీసుకొచ్చేటువంటి వ్యవస్థ లేదు. అంటే సొల్యూషన్ చెప్పాల్సిన మీరే. నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఇవన్నీ వింటుంటే అంటే ఇంకా పరిష్కారం ఉండదా? ఫ్రాడ్ చేసే వాళ్ళని ఇంకా ఏం చేయలేమని ఒక హామీ ఇస్తున్నట్టుగా ఉంది ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే. అంటే ఈరోజు ఈ పాడ్కాస్ట్ చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే కనుక ప్రజల్ని చైతన్యపరచాలి, ప్రజలకు తెలియని విషయాన్ని తెలియచేయాలి అనేది మన యొక్క ఉద్దేశం. నేను కూడా మిగిలిన వ్యక్తుల్లాగా సూక్తులు ప్రవచనాలు చెప్పాను అనుకోండి, నన్ను మీరు ఇక్కడ కూర్చోబెట్టవలసిన అవసరం లేదు. సుంకర్ నరేష్ అంటే కనుక ప్రజలకి ఒక క్లారిటీ ఉంది, ఉన్నది ఉన్నట్టు చెప్తాడు అని చెప్పని. లేని నేను ఎక్కడి నుంచి చెప్పాలి? అయిపోతుంది కేసు పెట్టండి, అయిపోతుంది మీ పని అయిపోతుంది, పట్టుకొచ్చేస్తారని చెప్పిన రేపొద్దున వాడు ఎక్కితే కామెంట్ పెడతాడు, పెద్ద పీకుడు గళ్ళలాగా వైట్ షర్ట్ వేసుకుని చెప్పావు, బయటోడు ఎవడో మోసం చేస్తే కేసు పెట్టమని చెప్పని. అసలు ఇక్కడ మోసం చేసిన వాడి మీద స్టేషన్కి వెళ్తే కేసు పెట్టట్లేదు, ఇక బయటోడి మీద ఎప్పుడు పెడతారా బాబు, వాడిని ఎప్పుడు పట్టుకొస్తారని చెప్పని అంటారు. సో నిజం తెలియాలి కదా ప్రజలకి, సో దట్ వాళ్ళు అలర్ట్గా ఉంటారు, ఇటువంటి వాటికి ఇన్వాల్వ్ కాకుండా. ఓకే, సో ఇప్పుడు మీరు మీ మెయిన్ మోటో ఏంటంటే ఇంకా మోసపోయిన వాళ్ళది ఇంకా అయిపోయింది, ఇంకా మన కాదని అనుకుని వదిలేండి, ఇక్కడ నుంచి అలర్ట్గా ఉండండి అని చెప్తున్నారు, అంతే? ఎగ్జాక్ట్లీ. సోషల్ మీడియాని తీసుకుంటే చాలామంది అమ్మాయిలు, ఇన్ఫ్లుయెన్సర్, హీరోయిన్లు కూడా ఏ ఒక బ్యాడ్ కామెంట్స్కి కానీ లేదా బ్లాక్మెయిల్ చేయడం, వాళ్ళ ఫొటోస్ మార్ఫింగ్ చేసి, దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా? వాళ్ళు ఏమైనా వెంటనే యాక్షన్ తీసుకునే అమ్మాయిలు? ఎగ్జాక్ట్లీ, దీనికి సంబంధించి నవ్వేడేస్ మనందరం చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు దీంట్లో 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒక ఆస్పెక్ట్ వచ్చేసేమో వాళ్ళ మీద అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడుతూ మీరు అన్నట్టు ఒక ఏఏ జనరేటెడ్ ఫొటోస్ మార్ప్ చేసి వాటిని ట్రోల్ చేస్తున్నప్పుడు, ఇటువంటి సందర్భాలు ఉన్నప్పుడు మన ఐటీ యాక్ట్ ఉంది, అదేవిధంగా బిఎన్ఎస్లో ఆడవాళ్ళకి సంబంధించినటువంటి సెక్షన్స్ ఉన్నాయి. సో ఆ సెక్షన్స్ ప్రకారం కేసు నమోదు చేస్తూ ఉంటారు. సో దీనికి సంబంధించి మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు అనసూయ అని చెప్పని ఏదో టీవీ యాక్టర్స్ ఎవరైతే ఉంటారో నన్ను ఈ విధంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు అది ఇది అని చెప్పని సైబర్ క్రైమ్స్లో ఫిర్యాదు చేస్తే టీవీ జర్నలిస్టుల మీద కూడా కేసు రిజిస్టర్ చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా నిన్న కాక మొన్న రేణు దేశాయ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా కేసు పెడితే ఎవరో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు అనేటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా సెలబ్రిటీలకు సంబంధించి ఏదైనా హెరాస్మెంట్ కానీ, అబ్యూజివ్ లాంగ్వేజ్ కానీ, మార్ఫుడ్ పిక్స్ కానీ చేస్తే పోలీసులు తక్షణం కేసు నమోదు చేస్తారు. సదరు నేరానికి పాల్పడినటువంటి వ్యక్తిని అరెస్టు చేయని ఆస్కారం లేనటువంటి కేసులో కూడా అరెస్ట్ చేస్తారు. వెయిట్, మీరేమన్నారు? సెలబ్రిటీస్కి మాత్రమేనా? ఎగ్జాక్ట్లీ, నేను అదే చెప్తున్నాను. సెలబ్రిటీస్కి మాత్రమే చట్టాలు చుట్టాలు అవుతాయి. ఇప్పుడు మీ మీద ఎవరైనా చేశారనుకోండి, మీరు ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళలేరు. మీరు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా కూడా మీరు ఇచ్చిన ఫిర్యాదును వాళ్ళు స్వీకరించరు, కేసు రిజిస్టర్ చేయరు. ఎందుకు అనంటే కనుక మీరు సెలబ్రిటీగా గుర్తించబడలేదు కాబట్టి సమాజంలో. పవరు డబ్బు అంతే. అంటే సెలబ్రిటీ ఏంటంటే మీరు అనొచ్చు, మీరు కూడా అనొచ్చు, ఎందుకు సార్ నన్ను ఎందుకు వెళ్ళిపోయినా, నేను ఒక రీల్ చేస్తే 6.57 మిలియన్ పోతుంది, అంటే 70-80 లక్షల మంది నన్ను ఆదరిస్తున్నారు, నేను కాదా అని చెప్పని. కానీ మీరు ఫోన్ తీసి ఒక మినిస్టర్కి లేదంటే ఒక సిపికి కొట్టే పరిస్థితి ఉందా? మీరు ఇట్లా ఫోన్ చేయగానే వాళ్ళు రిసీవ్ చేసుకుని మేడం చెప్పండి అనేటువంటి పరిస్థితి ఉంటుందా? దట్ ఈస్ కాల్డ్ సెలబ్రిటీ. నేను అనేది ఆ సెలబ్రిటీ. ఓకే, రైట్. అటువంటి పరిస్థితి లేనప్పుడు మన ఫిర్యాదులు చేసినా కూడా ఎవరు పట్టించుకోరు, తీసి పక్కనేస్తారు. ఎవరు చేయమన్నాడు అటువంటి కంటెంట్ అని చెప్పి ఉచిత సలహాలు ఇస్తారు పైగా.
సో కాబట్టి ఈ విధంగా ఉంటుంది. సో సెలబ్రిటీ కేసుల్లో ఇమ్మీడియట్ తక్షణం కేసులు రిజిస్టర్ చేస్తారు, వాళ్ళు తీసుకుని వస్తారు. అదేవిధంగా ఇక్కడ ఇంకొకటి ఉంది. నవేడేస్ ఏం జరుగుతుందంటే అటువంటి కంటెంట్ ఎవరో పెట్టకుండా వాళ్ళ యొక్క పర్సనాలిటీని, ఫేస్ని ప్రొటెక్ట్ చేసే విధంగా కొంతమంది సినిమా హీరోలు కానీ సినిమా తారలు కానీ ఢిల్లీ హైకోర్టు ద్వారా ప్రత్యేకమైన ఉత్తర్వులు తెచ్చుకోవడం జరుగుతుంది. జాన్ డి ఆర్డర్స్ అంటారు, అశోక్ కుమార్ ఆర్డర్స్ అని చెప్పి దాని టెక్నికల్ వర్డ్ ఉంటుంది. సో ఈరోజు మనం చూసుకున్నట్లయితే కనుక జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చిరంజీవి గారు కానీ, ఈ విధంగా సినిమా రంగానికి సంబంధించినటువంటి ప్రముఖులు, నాగార్జున గారు కూడా ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళి మాకు సంబంధించినటువంటి ఫోటోలు మా అనుమతి లేకుండా కొంతమంది అసభ్యకరంగా చిత్రీకరిస్తున్నారు, వాళ్ళ యొక్క ప్రమోషన్స్ కోసం వాడుతున్నారు. కాబట్టి ఇటువంటి కంటెంటు ఆన్లైన్లో అవైలబిలిటీ లేకుండా, అప్లోడ్ చేయకోకుండా యూట్యూబ్కి కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, సోషల్ మీడియా అకౌంట్స్ ఏవైతే ఉంటాయో వాటిలన్నింటికి ఆదేశాలు ఇవ్వండి అని చెప్పని ఉత్తర్వులు కూడా తెచ్చుకోవడం జరుగుతుంది. సో ఆ విధంగా కోర్టు ఉత్తర్వులు ఇస్తుంది. కాబట్టి ఆ విధంగా ఎవరైనా చేస్తే ఇమ్మీడియట్లీ ఆ కంటెంట్ అనేది డిలీట్ అయిపోవడం జరుగుతుంది ఆన్లైన్ నుంచి. ఓకే, అది ఓన్లీ సెలబ్రిటీస్కే అవుతుంది అని అంటారా? నార్మల్గా డబ్బు మీరు కూడా తెచ్చుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కనుక 10-15 లక్షలు ఖర్చు పెట్టుకోవాలి. ఖర్చు పెట్టుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఆ 10-15 లక్షలు సెలబ్రిటీస్ పెట్టట్లేదు అంటున్నారా? పెట్టకపోయినా వస్తుంది అంటున్నారా? ఈ హైకోర్టుకు వెళ్ళి తెచ్చుకునేవి వాళ్ళు ఖర్చు పెట్టుకుని వాళ్ళు కూడా అంటే ప్రొమినెంట్ ఇంకా ఎక్కువ ఖర్చు పెడతారు. వాళ్ళు సెలబ్రిటీస్ అంటే ఇంకా ఎక్కువ ఛార్జ్ చేస్తారు కాబట్టి ఖర్చు పెట్టుకుంటున్న స్థితిలో ఉన్నారు కాబట్టి చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్కి సంబంధించి అయితే కనుక ఇన్ఫ్లుయెన్స్ వాడిస్తే సరిపోతుంది. కాకపోతే ఏంటి అంటే కనుక సదరు పోలీసులు పిలిచినప్పుడల్లా కూడా వీళ్ళు వెళ్ళి కలుస్తూ ఉండాలి. వాళ్ళతో ఫోటోలు దిగాలి కదా సంబంధించిన పోలీస్ అధికారులు. వాళ్ళు ఏదైనా 2K రన్ 3K రన్ 5K రన్ హోస్ట్ చేశారనుకోండి, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించింది, ఈ సెలబ్రిటీస్కి ఫోన్ చేస్తారు వచ్చి అటెండ్ కా అని చెప్పని. వీళ్ళు ఎన్ని పనులు ఉన్నా ఆపుకుని అక్కడికి వెళ్ళి 2 గంటలు అయితే 2 గంటలు, 3 గంటలు అయితే 3 గంటలు వాళ్ళతో పాటు వెళ్ళి అక్కడ హోస్ట్ చేసి రావాలి. సో ఆ ఫేవర్స్ అయితే కనుక ఉంటాయి. అది ఓకే. ఇప్పుడు సెలబ్రిటీస్ గురించి కాకుండా నార్మల్ ఇప్పుడు కొంతమంది సోషల్ మీడియా వాడే కొంతమంది ఎవరైతే ఉంటారో ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ మిగతా వాళ్ళకి వేరే పరిష్కారం లేదా? వెంటనే ఏమన్నా కేసు పెట్టడానికి కానీ అలా చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు సార్ ఇలాంటి వాటి వల్ల. అవునండి, నేను ఏమంటున్నానంటే కనుక భారత రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి కూడా చట్టాలు సమానంగా ఉన్నాయి. ఆర్టికల్ 14 కూడా అదే చెప్తుంది. దౌర్భాగ్యం ఏంటి అంటే కనుక ఆ చట్టాలని అమలుపరచాల్సినటువంటి అధికారులు అంటే ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అంటాము, అంటే పోలీస్ అధికారులుగా కావచ్చు, సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చేయాల్సిన పని ఏంటి అని అంటే కనుక ఇటువంటి ఒక ఫిర్యాదు వచ్చినప్పుడు తక్షణం దాని మీద స్పందించి ఎవరు ఏంటి అని చెప్పని ఇమ్మీడియట్లీ ఇన్వెస్టిగేషన్ చేసి సదరు వ్యక్తుల్ని అరెస్ట్ చేసి ఈ యొక్క కంటెంట్ డిలీట్ చేయండి అని చెప్పని ఇంటర్మీడియరీ సిస్టమ్ అని అంటారు. అంటే ఈ ఫేస్బుక్, ఈ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి సాధనాలు ఏవైతే ఉన్నాయో టూల్స్, వాటికి ఆ సదరు కంపెనీలకి వీళ్ళు లెటర్లు రాయాలి, ఈ కంటెంట్ని ఇక్కడ డిలీట్ చేయండి అని చెప్పని. కానీ దౌర్భాగ్యం ఏంటంటే మీరు చెప్పండి, నేను అన్నట్టు కాదు, మీరు చెప్పండి ఎంతమంది సామాన్యుల విషయంలో వీళ్ళు ఇంత పర్సనల్గా తీసుకుని ఇవన్నీ చేస్తున్నారు? ఎందుకు ఓన్లీ రేణుదేశాయ్ గారు కంప్లైంట్ ఇస్తేనే స్పందిస్తున్నారు? ఎందుకు అనసూయ గారు కంప్లైంట్ ఇస్తేనే స్పందిస్తున్నారు? ఎందుకు కళ్యాణి గారు కంప్లైంట్ ఇస్తేనే స్పందిస్తున్నారు? మీరు నేను ఇస్తే ఎందుకు స్పందించరు? సో అది నేను అంటున్నాను. సరే, వాళ్ళు స్పందించినంత మాత్రాన ఇక్కడ మనకి న్యాయం జరగదా అంటే కనుక దానికి ఒక ప్రొసీజర్ ఉంది. ఒకవేళ వాళ్ళు కంప్లైంట్ తీసుకోకపోతే 173 BNSS అని ఉంటుంది. దాని ప్రకారం స్పీడ్ పోస్ట్లో సంబంధించినటువంటి పై అధికారికి పోస్ట్లో కంప్లైంట్ పంపించాలి. అప్పుడు కూడా వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే ప్రైవేట్ కంప్లైంట్ చేసుకోవాలని చెప్పి చట్టం చెప్తుంది. కాబట్టి ఆ విధంగా మనకు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉండాలి. ఓకే, దీనికి సొల్యూషన్ కనిపించేలా నాకు ఏం అనిపించట్లేదు. ఇప్పుడు నేను చెప్పిందని సొల్యూషనే కదండి సార్. ఇప్పుడు మామూలుగా ఒక కోర్టులో కేసులన్నీ చూసుకొని ఫిల్టర్ చేస్తే భార్యాభర్తల కేసులు ఎక్కువ ఉన్నాయని అంటుంటారు, డివోర్స్ కేసెస్. ఇఫ్ ఇన్ కేస్ ఇది వర్కౌట్ అవుతుందని మీరు చెప్పినది ఏదైతే ఉందో ఈ కేసులు ఎక్కువైపోతాయి నెక్స్ట్. ఇప్పుడు ఈ బ్యాడ్ కామెంట్స్ వల్ల లేదంటే నన్ను ఇలా అబ్యూస్ చేయడం వల్ల నేను మనోవేదనకి గురయ్యానని చెప్పేసి ఇలాంటి కేసులు ఎక్కువైపోతాయి. అప్పుడు ఖచ్చితంగా అన్ని కేసులు అయిన తర్వాత సాల్వ్ చేస్తారా? ఇప్పుడే చేయని వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే నిన్న కాక మొన్న హన్సిక, యాక్ట్రెస్ హన్సిక ఉంది కదా, హన్సిక విడాకులు తీసుకుందంట. అయితే వాళ్ళ వదిన హన్సిక గురించి బ్యాడ్ కామెంట్స్, అబ్యూజివ్ కామెంట్స్ సోషల్ మీడియాలో చేస్తుందంట. ఆ విధంగా బ్యాడ్ కామెంట్స్, అబ్యూజివ్ కామెంట్స్ నా మీద చేయడం చేత నేను మనోవేదనకి గురవుతున్నాను, నా యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు కాబట్టి 2 కోట్లు నాకు పరువు నష్టం కట్టాలి అని చెప్పని వాళ్ళ వదిన మీద పరువు నష్టం
దాఖలు చేయడం దాన్ని డిఫేమేషన్ కేసు అని చెప్పని అంటారు. ఓకే. అది లేదు అంటే కనుక వాలంటరీగా వచ్చి సారీ చెప్పాలి బహిరంగంగా అని చెప్పాను. సో ఈ విధంగా మనోవేదనకి గురైతే డిఫేమేషన్ వేసుకోవచ్చు, ఓకే, నష్టపరిహారం వేసుకోవచ్చు. అది మీ యొక్క ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేటువంటి పరిస్థితిని బట్టి మీరు ₹1,00,00,000 వేస్తారా, 2 కోట్లకి వేస్తారా, 3 కోట్లకి వేస్తారా అనేది ఆధారపడి ఉంటుంది. ఓకే. సో ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. సార్, ఏదైనా బయట మనం ఒక వస్తువు కొంటున్నప్పుడు దాని ఎంఆర్పి కన్నా ఎక్కువకి అమ్మితే మనం దాని మీద ఏమన్నా పెట్టొచ్చా కేసు కానీ ఏదైనా? ఆబ్వియస్లీ ఏదైనా సరే ఒక వస్తువు ఎంఆర్పి ప్రైస్ కంటే ఎక్కువగా అమ్ముతున్నప్పుడు సదరు అది షాప్ కావచ్చు, థియేటర్ కావచ్చు, లేదు అనంటే కనుక సూపర్ మార్కెట్స్ కావచ్చు, లేదు అనంటే కనుక టికెట్స్ లాంటి ఏదైనా ఒక ట్రావెల్ ఏజెంట్స్ కావచ్చు, ఎవరైనా కూడా దానికి నిర్దేశించిన ధర కంటే ఎక్కువ ధరకి అమ్ముతున్నప్పుడు ఓకే, ఆ విషయం మన దృష్టికి వచ్చినప్పుడు మనం అతన్ని ప్రశ్నించినప్పుడు అతను దానికి వింత సమాధానాలు, ర్యూడ్ బిహేవియర్ తోటి ఇచ్చినప్పుడు మన ముందు ఉన్నటువంటి ఆప్షన్ ఏంటి అంటే కనుక చట్ట ప్రకారము ఓకే, కన్జ్యూమర్ ఫోరమ్స్ అని చెప్పని ఉంటాయండి. సో వాటికి మనము మన కంప్లైంట్ రూపంలో ఫైల్ చేసుకోవాలి, కేసు రూపంలో. ఓకే. సో కేసు రూపంలో ఫైల్ చేసుకుని ఏదైతే కనుక మనము ఎక్స్ట్రా అమౌంట్ పే చేశామో, ఎంఆర్పి ఏది ఉందో అతను ఇచ్చినటువంటి బిల్లు, సదరు యొక్క వస్తువు, ఇవి రెండింటిని కూడా కేసు రూపంలో ఎవిడెన్స్ రూపంలో ప్రొడ్యూస్ చేస్తే కన్జ్యూమర్ ఫోరం ఓకే, సదరు సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థకి ఫైన్ వేయడంతో పాటు మనకి లీగల్ ఖర్చులు, దానికి అయిన ఇంట్రెస్టు, అస్సలు అమౌంట్ అన్నీ కూడా మనకి ఇప్పించేటట్టు ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుంది. ఓకే. అది ఎప్పుడు మీరు చెప్పినట్టు ఆ బిల్లు అవన్నీ మన దగ్గర ప్రూఫ్స్ ఉంటాయి. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను మీకు. లాస్ట్ ఇయర్ నేను మా మదర్కి ఫ్లైట్ టికెట్స్, నేను ఏదో హడావిడిలో ఉండి ఒక ఈ ట్రావెలింగ్ ఏజెన్సీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర టికెట్ బుక్ చేయడం అయింది. అయితే యాక్చువల్ ప్రైస్ 11,000 టికెట్, కానీ అతను ఛార్జ్ తీసుకున్నది మొత్తం 20,000. అంటే నేనేమనుకున్నాను, టికెట్ చూడలేదు, ప్రైస్ బుక్ అయిపోయి అంతా వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే చూసుకుంటే అతను అడిగితే ఏం చేసుకుంటావో చేసుకో, ఏం పేకలేరు అన్నట్టు చాలా రూడ్ బిహేవియర్. మేము మా దగ్గర ప్రూఫ్స్ కూడా లేవు, ఎందుకంటే అక్కడ ప్యాసింజర్ నెంబర్ దగ్గర అతని నెంబర్ ఇచ్చుకున్నాడు. అండ్ ఇంకోటి మనకు ఒక ఇన్వాయిస్ ఇస్తారు, పంపిస్తారు కదా, అది పేమెంట్ది పంపించకుండా ఓన్లీ టికెట్ది మాత్రమే పంపించారు. అప్పుడు ప్రూఫ్ లేనప్పుడు ఎలాంటి వాటికి మనం ఏం చేయలేమా? మీరు అమౌంట్ ఏ విధంగా పే చేశారు? అతనికి క్యాష్ ఇచ్చారు. ఆబ్వియస్లీ మీరు క్యాష్ ఇచ్చినప్పుడు ఇచ్చిన క్యాష్కి అతనికి ఎక్స్ట్రా అమౌంట్ అంటే టికెట్ అమౌంట్ కంటే ఎక్కువ మొత్తంలో మీరు అతనికి క్యాష్ ఇచ్చారు అని ఓకే రుజువు చేయడానికి ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా మీ దగ్గర? అంటే ఎవరైనా చూడటం కానీ, అతను మరే ఏదైనా రిసిప్ట్ ఇవ్వడం కానీ, ఇటువంటి ఏమైనా జరిగినాయా? మధ్యలో ఎవరైతే మాకు టికెట్ బుక్ చేయించారో ఆ పర్సన్ చెప్తున్నారు. అండ్ ఇంకోటి, మేము తర్వాత మాట్లాడిన కన్వర్జేషన్ ఏదైతే ఉందో దాంట్లో నేను తీసుకుంటాను, నా ఇష్టం, నేను బుక్ చేశాను, మీరు ముందే తెలుసుకోవాలి, ఇష్టం ఉంటే వచ్చి బుక్ చేయించుకోండి, లేదంటే లేదన్నట్టు మాట్లాడిన ఆ కాల్ రికార్డ్ అయితే ఉంది. అటువంటి ఆధారాలు ఉంటే కనుక, అంటే నేను అనేది ఏంటి అంటే కనుక మీరు చెప్పినట్టు ఆ 20,000 రూపాయలు సదరు ట్రావెల్ ఏజెంట్ తీసుకుని 12,000 రూపాయలే టికెట్ బుక్ చేసి ఆ టికెట్ కూడా అంటే టికెట్కి సంబంధించినటువంటి బిల్లే మీ చేతిలో పెట్టి మిగిలిన డిఫరెన్షియేట్ అమౌంట్ అంటే 8,000 ఏదైతే ఉందో దానికి ఎటువంటి లెక్క లేకుండా అతని దగ్గర పెట్టుకుంటే మాత్రం అది ముమ్మాటికి చీటింగ్ కిందకి వస్తుందండి. సో దానికి సంబంధించి ఎవరికైనా ఈ విధంగా జరిగితే సంబంధించిన పోలీస్ స్టేషన్కి వెళ్ళి తక్షణం కేసు పెడితే కనుక సదరు ట్రావెల్ ఏజెంట్స్ మీద క్రిమినల్ కేసులు నమోదు అవుతాయి. ఓకే, మీరు తక్షణమే అన్నారు, అంటే ఇలాంటివన్నీ తక్షణమే పెడితేనే పని అవుతుందా లేదంటే? అంటే తక్షణం అంటే కనుక మీరు 1 year తర్వాత 2 years తర్వాత కూడా పెట్టొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే, అంటే తక్షణం ఎందుకు అని అంటున్నాను అని అంటే కనుక ఒక 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత పెట్టారనుకోండి, ఆ యొక్క కేసుకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో ఆ ఆధారాలన్నీ కూడా తారుమారయ్యే అవకాశాలు, అసలు కనుమరుగయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తక్షణం అని చెప్పి నేను చెప్తున్నాను. మీరు ఏమంటున్నారు, మీకు జరిగినటువంటి సందర్భంలో మీకు ఎప్పుడు జరిగింది? టికెట్ బుక్ అయిన ఎన్ని రోజుల తర్వాత తెలిసింది? వెంటనే తెలిసిందంట, నెక్స్ట్ డే తెలిసింది అంటున్నారు. సో నెక్స్ట్ డే తెలిసింది కాబట్టి ఇమ్మీడియట్లీ మీరు కేసు పెడితే కనుక అతని మీద కేసు రిజిస్టర్ అయ్యేది, అతను జైలుకి కూడా వెళ్ళేవాడు, మీ అమౌంట్ మీకు కూడా తిరిగి వచ్చేయి. కానీ మీకు అంటే చట్టం అనేది ఒకటి ఉంటుంది, ఏ విధంగా ముందుకు వెళ్ళాలని అది తెలియకపోవడం చేతనో, లేదు అని అంటే కనుక ఇటువంటి మూర్ఖుడితోటి మనకు వాదన ఎందుకు, కష్టపడి ఆ డబ్బులు సంపాదించుకుందాం అనే ఒక ఆలోచనతోటో మీరు ఆ విషయాన్ని ఆ విధంగా అక్కడితో వదిలేయడం జరిగింది. కానీ ఈ విధంగా ఎవరైనా కూడా మోసపోతే ట్రావెలింగ్
ఏదైతే ట్రావెల్ ఏజెంట్స్ ఉంటారో వాళ్ళు టికెట్ బుకింగ్స్ పేరుతోటి అధిక మొత్తంలో వసూలు చేసి టికెట్ రేటు కంటే మీ దగ్గర దానికి ఎటువంటి ఇన్వాయిస్ ఇవ్వకుండా లెక్కాపత్రం చెప్పనప్పుడు తక్షణమే సదరు బాధితులు క్రిమినల్ కంప్లైంట్లు అనేది సంబంధించినటువంటి నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో నమోదు చేయాలి. ఆ విధంగా చట్టం ప్రొవైడ్ చేసి ఉంది. అదేవిధంగా కన్జ్యూమర్ ఫోరంలో మీకు రావాల్సినటువంటి ఏదైతే కనుక మీకు నష్టం జరిగిందో దానికి సంబంధించి కూడా కేసు వేస్తే మీకు ఇంట్రెస్ట్తో సహా సదరు కోర్టు వారు ఇప్పించేటువంటి బాధ్యత ఉత్తర్వులు కోర్టు వారు ఇస్తారు. ఓకే సార్, ఇప్పుడు ఇలాంటి కేసెస్లో డైరెక్ట్గా మనం పోలీస్ స్టేషన్కే వెళ్ళి ఇలా కాకుండా వేరే వే లేదా? అంటే అలాంటి సిచ్యువేషన్లో పోలీసులను కూడా కొనేస్తున్నారు. అటువంటిప్పుడు ఏం చేయాలి అంటే కనుక ప్రజాస్వామ్యంలో మనం ఏదైనా సరే ఒక నేరం జరిగినప్పుడు ఆ నేరాన్ని కేసుగా రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన బాధ్యత ఓన్లీ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీకి మాత్రమే ఉంది తప్ప మిగిలిన ఎవరికి లేదు, మీకు నాకు కూడా లేదు. సో కాబట్టి పోలీసులు అటువంటి వ్యక్తులు పోలీసులు కూడా మేనేజ్ చేస్తారు అని చెప్పని అంటున్నారు. చేయరు అని చెప్పి నేను చెప్పను, చేస్తారు. అటువంటిప్పుడు ఏం చేయాలి అని అంటే కనుక అట్లీస్ట్ మీ యొక్క ఫిర్యాదుని ఆన్లైన్లో సంబంధించినటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్కి, అతని పైన ఉన్నటువంటి సూపరింటెండెంట్ అయితే కనుక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీకి, లేదు అంటే కనుక డీసీపీ అయితే కనుక డీసీపీకి, సిపి అయితే కనుక కమిషనర్ ఆఫ్ పోలీస్ వారికి ఆన్లైన్ రూపంలో కానీ, లేదు అంటే కనుక ఒక స్పీడ్ పోస్ట్ రూపంలో కానీ పంపించేసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ విధంగా పంపిస్తే కనుక మీ కేసు రిజిస్టర్ అవడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే ఓకే సార్, ఇప్పుడు మామూలుగా పోలీస్ స్టేషన్ అంటే ఏదైనా ఒక ఇష్యూ వల్ల మనం పోలీస్ స్టేషన్కి వెళ్తే నార్మల్గా ఆడపిల్లని 6 అయిన తర్వాత అక్కడ ఉంచకూడదు అని అంటారు. అక్కడ ఆ అమ్మాయి విక్టిమ్ అయినా లేదంటే ఏదైనా అది అంటే నిజంగా పాటిస్తున్నారా పోలీసులు అందరూ ప్రతి స్టేషన్లో? పాటిస్తారా అంటే కనుక నిజంగా ఆ విధంగా పాటిస్తే నిన్న కాక మొన్న తమిళనాడుకి సంబంధించినటువంటి లాకప్ డెత్ కేసుల్లో 9 మంది పోలీసులకు ఉరిశిక్ష విధించడం జరిగింది. చిత్రహింసలు గురి చేశారు అని చెప్పని. అదేవిధంగా తరచూ మనం టీవీలో కూడా చూస్తూనే ఉన్నాము, పోలీసుల యొక్క నిర్లక్ష్య వైఖరితోటి ఎంతోమంది సూసైడ్ చేసుకుని చనిపోయారు అని చెప్పి కూడా చదువుతూనే ఉన్నాము. పేపర్ల మీద మాత్రం ఇవి ఉంటే తప్ప ప్రాక్టికాలిటీలో మాత్రం అవన్నీ కూడా అమల్లో కావు. సో సుప్రీంకోర్టు వారు క్లియర్గా అన్ని స్టేట్స్కి సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీ డీజీపీస్కి చెప్పింది ఏంటి అని అంటే కనుక ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో కూడా సీసీటీవీ కెమెరాస్ అనేది ఇన్స్టాల్ చేయాలి. అవి 24 గంటలు కూడా వర్క్ అయ్యే విధంగా చూసేటువంటి బాధ్యత పర్యవేక్షణ మీ మీద ఉంది అని చెప్పడం జరిగింది. ఈరోజు లాకప్ డెత్లు జరుగుతూ ఉంటాయి, అన్నెసరీగా అకారణం చేత ఎత్తుకుని వెళ్ళిపోయి వాళ్ళని బంధించి కొట్టడం జరుగుతుంది. ఇటువంటి కేసుల్లో సీసీటీవీ కెమెరాస్ మాకు ప్రొడ్యూస్ చేయండి అని చెప్పని మన కోర్టుకు వెళ్ళినా కూడా వాళ్ళ కోర్టుకు చెప్పే సమాధానం ఏంటంటే కనుక కెమెరాలు పనిచేయట్లేదు అంటారు. అంటే రూల్స్ ఉన్నాయి. ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి ఏంటంటే కనుక కొంతమంది వాళ్ళ యొక్క స్వప్రయోజనం కోసం, స్వార్థ ప్రయోజనాల కోసము వాటిని తుంగలో తొక్కుతూ ఉంటారు. ఓకే ఓకే సాధారణంగా మనకి ఏదన్నా ప్రాబ్లం వచ్చిందంటే ఇలాంటి ఇష్యూస్ వల్ల మనం పోలీస్ స్టేషన్కి వెళ్తుంటాం. అక్కడ ఇన్సిడెంట్ ఏదైనా సరే పోలీసులు కొన్నిసార్లు వాళ్ళకి పవర్ ఉంది కదా అని చెప్పేసి వాళ్ళ మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడుతూ ఉంటారు. అంటే నేనే ఫేస్ చేశాను. మీ బాబు ఎక్కడ ఉంటాడు, మీ అమ్మ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటారు అనమాట. సో మీ ఇష్టం వచ్చినట్టు బొమ్మలాట కడుతుంటే ఇక్కడ ఉంటారు, లైక్ ఈ టైపు మాట్లాడుతుంటారు. అలాంటప్పుడు ఆ విక్టిమ్ ఏం చేయడానికి ఉండదా? సో అబ్సల్యూట్లీ చేయొచ్చు. ఎందుకంటే కనుక వీ హ్యావ్ సో మెనీ రైట్స్. ఆర్టికల్ 21 తీసుకున్నా, ఆర్టికల్ 19 తీసుకున్నా, ఆర్టికల్ 14లో కూడా దట్టు మహిళలకు సంబంధించి ఇంకా ఎక్కువ చట్టాలు అనేది వాళ్ళకి అనుకూలంగా ఉండటం జరిగింది. సో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు మనం దిశ ఇన్సిడెంట్ తెలుసు, అంటే ఎన్కౌంటర్ కూడా చేయడం జరిగింది, ఇదంతా తెలుసు. ఆ కేసులో కూడా మొదటగా బాధితురాలు చనిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆమె కనిపించట్లేదు అని చెప్పి ఆ వ్యక్తికి సంబంధించినటువంటి తండ్రి, చెల్లి ఫస్ట్ శంషాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు కూడా ఇట్లానే అంటారు, ఎవరితోనో లేచిపోయి ఉంటుంది కదా. అంటే ఇటువంటి మాటలు మాట్లాడి వాళ్ళని ఇది మా పరిధి కాదు అని చెప్పని ఈ స్టేషన్ నుంచి ఆ స్టేషన్కి, ఆ స్టేషన్ నుంచి ఈ స్టేషన్కి తిప్పడం జరిగింది. ఈ గ్యాప్లోనే ఆ జరగరాని ఘోరం జరిగిపోవడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ ఆ విషయానికి సంబంధించి సదరు పోలీసుల మీద కూడా ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ కావడం జరిగింది. సో మహిళలకు సంబంధించి ఒక నేరం జరిగింది అని చెప్పని మాకు ఈ విధంగా ఇబ్బంది ఉంది అని చెప్పని స్టేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క ప్రాథమిక కర్తవ్యం ఏంటి అని అంటే కనుక మగ పోలీసులు ఎప్పుడూ కూడా హ్యాండిల్ చేయకూడదు. ఓకే. సో ఆడవాళ్ళకి సంబంధించి మహిళా అధికారిని వాళ్ళకి నియమించాలి. సో ఈ విధంగా ఇబ్బంది ఉంది అని చెప్పని మహిళా అధికారి చేతనే స్టేట్మెంట్ రికార్డ్ చేయడం కానీ, కంప్లైంట్ నోట్ చేయడం కానీ ఇవన్నీ కూడా మహిళలతోనే డీల్ చేయాలి. జెంట్స్ అనేటోళ్ళు ఏ విధంగా కూడా డీల్ చేయకూడదు అని చెప్పి క్లియర్గా చట్టం అనేది పొందుపరిచింది. కానీ కొన్ని ఏరియాస్లో కొన్ని పోలీస్ స్టేషన్ అసలు లేడీస్ పోలీసులే ఉండరు కదా సార్. ఆ విధంగా లేనప్పుడు ఏమవుతుంది అని అంటే కనుక నియరెస్ట్లో మహిళా పోలీస్ స్టేషన్స్ అనేవి ఉండటం జరుగుతుంది. అటువంటి పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం అనేది ఉత్తమమైన పని. అది కాకోకుండా
మనము పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మహిళలే ఎక్కడైతే కనుక ఉంటారో అక్కడికి పోలీస్ అధికారులు ఒక మహిళా అధికారిని తీసుకుని వచ్చి బాధితురాలి యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసి తక్షణమే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి అని చెప్పని చట్టం చెప్తుంది. కాబట్టి సో మహిళలకు ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. పోలీసులే ఆ మహిళకు కావాల్సినటువంటి చోటికి వాళ్ళు వస్తారు. ఓకే ఓకే సార్, ఇంకోటి ఇది మహిళలకు సంబంధించింది కాదు. మామూలుగా ఒక కేసు ఏదైనా పెట్టడానికి మనం ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కొంతమంది పోలీసులు తప్పించుకోవడానికి మీది ఏ ఏరియా, ఈ ఏరియాకి సంబంధించిన పోలీస్ స్టేషన్ కాదు, మీది ఆ మండలం కదా, అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అని తిప్పుతూ ఉంటారు. అలా తప్పించుకోవడానికి చూస్తూ ఉంటారు. అప్పుడు వీళ్ళు ఏం చేయాలి కామన్ పీపుల్? జీరో ఎఫ్ఐఆర్ అని చెప్పని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏంటి అని అంటే కనుక మహిళలకు మొదటగా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మహిళలకు సంబంధించినటువంటి నేరాలు ఏవైతే ఉంటాయో ఆ నేరాలకు సంబంధించినటువంటి ఏదైనా సరే ఫిర్యాదు వస్తే కనుక తక్షణం అది ఏ ఏరియాలో జరిగింది, ఆ ఏరియా నేరం జరిగినటువంటి ఏరియా ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోకి రాకపోయినా కూడా తక్షణం జీరో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి వాళ్ళు నేరం ఎక్కడైతే జరిగిందో ఆ ప్రదేశం ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందో సదర్ పోలీస్ స్టేషన్కి ఈ ఎఫ్ఐఆర్ని ట్రాన్స్ఫర్ చేయాలి. ఒక మహిళల విషయంలోనే కాదు, కాగ్నిజబుల్ అఫెన్సెస్ అంటే మర్డర్ కావచ్చు, చీటింగ్లు కావచ్చు, దోపిడీలు కావచ్చు, అటెంప్ట్ మర్డర్స్ కావచ్చు, ఇటువంటి ఏవైనా కూడా నేరాలు జరిగినప్పుడు తక్షణ కాగ్నిజబుల్ అఫెన్సెస్ అని చెప్పని అంటారు. ఆ నేరాలకు సంబంధించి పోలీస్ అధికారులకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు తక్షణం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి అని చెప్పని సుప్రీంకోర్టు వారు కానీ హైకోర్టు వారు కానీ చాలా సందర్భాల్లో చేశారు. అదేవిధంగా కొత్తగా బిఎన్ఎస్ఎస్ చట్టం 173లో కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది జ్యుడిషియల్ అని చెప్పి క్లియర్గా పొందుపరచడం జరిగింది. వాళ్ళు నమోదు చేయాలి అని చెప్పని. సో అటువంటి ఆటంకం ఉండదు. ఓకే ఓకే ఇప్పుడు సాధారణంగా మనం రోడ్ల మీద చూస్తూ ఉంటాం, సడన్గా బైక్ ఆపుతూ ఉంటారు ఈ ట్రాఫిక్ పోలీసులు. అలా ఆపొచ్చు అంటారా అసలు? నార్మల్గా డ్రంక్ అండ్ డ్రైవ్ ఇలాంటి స్పెషల్గా ఉన్నప్పుడు ఓకే, నార్మల్ టైంలో కూడా ప్రతి చిన్నదానికి ఆపి నువ్వు డబ్బులు కడితేనే కదిలెక్కడి నుంచి, లేదంటే బండి ఇవ్వనని చెప్పి కీ తీసేసుకుంటూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్? మీ ప్రశ్నలో ఒక క్లారిటీ కావాలి. కన్ఫ్యూజింగ్ క్వశ్చన్ అడిగారు కాబట్టి క్లారిటీ నేను ఇస్తాను. పోలీసులకి వాహనాలు ఆపే అధికారం ఉందా అంటే ఉంది. ఓకే, అదొక క్వశ్చన్. ట్రాఫిక్ పోలీసులు కానీ లా అండ్ ఆర్డర్ పోలీసులు కానీ అదేవిధంగా ఈ యొక్క వాహనాలకు సంబంధించినటువంటి ఆర్టీఓస్ అని చెప్పని అంటారు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ అని చెప్పని అంటారు, వాళ్ళకి కానీ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఎవరైనా కూడా ఆపే అధికారం ఉంది. ఫస్ట్ పాయింట్. ఆపిన తర్వాత మీ వెహికల్స్ మీద పెండింగ్ చలాన్స్ ఉన్నాయి కాబట్టి ఆ చలాన్స్ అన్నీ కడితేనే మీ వాహనాన్ని మేము వదిలిపెడతాము, లేదు అని అంటే కనుక మా స్వాధీనంలో ఉంటుంది అని చెప్పి బలవంతంగా మీ వాహనాన్ని స్వాధీనపరచుకునే హక్కు ఏ పోలీసులకి లేదు. ఓకే, ఏ సందర్భాల్లో ఉంటుంది అని అంటే కనుక మీరు ఆ వాహనానికి సంబంధించినటువంటి సర్టిఫికేషన్ అంటే ఆర్సీ సరిగ్గా ప్రొడ్యూస్ చేయలేనప్పుడు వాళ్ళకి ఆ వాహనం స్వాధీనపరచుకునే హక్కు ఉంటుంది. అంతే తప్ప పెండింగ్ చలాన్స్ ఉన్నాయి అనే కారణంతో వాళ్ళు ఆ వాహనం స్వాధీనపరచుకునే హక్కు లేదు. ఓకే సార్, ఇప్పుడు ఇలాంటి విషయాల్లో ఒక బండిని ఆపినప్పుడు వెనకాల అమ్మాయి ఉంటే ఏదో ఎక్స్క్యూజ్ లాగా సర్లేని వదిలేయడం, లేదా అబ్బాయిలు మాత్రమే ఉంటే వాళ్ళని ఆపడం, ఇలాంటివి ఎందుకు అలా చేస్తుంటారు ఈ ట్రాఫిక్ పోలీసులు కానీ పోలీసులు కానీ? గతంలో ఈ విధంగా జరిగాయి, ఇప్పుడు జరగట్లేదు కదా. ఆ విధంగా లేడీస్ని ఫస్ట్ ఆపుతున్నారు కదా, హెల్మెట్ లేకోకుండా వెళ్తున్నప్పుడు వాటి గురించి. పక్కన అమ్మాయి ఉన్నా ఆంటీ ఉన్నా ఎవరున్నా కూడా తక్షణం వాళ్ళకి ప్రాథమిక విధి వాళ్ళు చేస్తున్నారు, ఎవరిని కన్సిడర్ చేయట్లేదు. ఫస్ట్ ఆడవాళ్ళనే పట్టుకుంటున్నారు. మిమ్మల్ని పట్టుకోలేదేమో నవ్వే డేస్, మీకు తెలియట్లేదు, బట్ బయటకు వెళ్ళి చూస్తే మాత్రం ఆడవాళ్ళు కూడా ఆపుతున్నారు. సార్, ఇప్పుడు పక్క రాష్ట్రంలో కేసు వేస్తే ఇప్పుడు ఈ రాష్ట్రంలో మనం బెయిల్ వేసుకోవచ్చా? ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్కి తగ్గ క్వశ్చన్ అడిగారు. పవన్ ఖేరా అని చెప్పని అస్సాంకి సంబంధించినటువంటి ఒక కాంగ్రెస్ నాయకుడు, అస్సాం సీఎం అయినటువంటి హిమంత్ బిశ్వా వాళ్ళ వైఫ్కి సంబంధించినటువంటి 3 పాస్పోర్ట్లు ఉన్నాయి అని చెప్పని కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి కొన్ని డాక్యుమెంట్స్ కూడా చూపించడం జరిగింది. దానికి సంబంధించి సదరు అస్సాం సీఎం అతని మీద కేసు అనేది పెట్టడం జరిగింది. ఓకే, రైట్. సో దాని మీద ఫోర్జరీ మిగిలిన ఆరోపణల మీద కేసు కూడా పెట్టడం జరిగింది. పెడితే సదరు పవన్ ఖేరా కాంగ్రెస్ నాయకుడు కేసు రిజిస్టర్ అయిన వెంటనే హైదరాబాద్కు వచ్చేయడం జరిగింది. వచ్చేసిన వెంటనే అస్సాం పోలీసులు అతని గురించి ఢిల్లీ వెళ్తే ఢిల్లీలో ఆయన అందుబాటులో లేకపోతే కనుక హైదరాబాద్ వచ్చాడు అన్న సంగతి వాళ్ళకి తెలిసింది. అతను హైదరాబాద్ వచ్చిన వెంటనే అస్సాంలో
రిజిస్టర్ అయిన కేసుకు సంబంధించి బెయిల్ ఇవ్వమని చెప్పని తెలంగాణ హైకోర్టులో బెయిల్ అనేది వేయడం జరిగింది. దానికి సంబంధించి ఆయన నాకు బంజారా హిల్స్లో నివాసం ఉంది కాబట్టి బెయిల్ ఇవ్వండి అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక సాధారణంగా చట్టం ఏం చెప్తుంది అని అంటే కనుక ఏ వ్యక్తికైనా సరే ఏ వ్యక్తి మీదైనా కూడా ఒక నేరం ఆరోపణ జరిగినప్పుడు దానికి సంబంధించి ఒక క్రిమినల్ కేసు నమోదు అయిన వెంటనే ఆ యొక్క జ్యుడిషిక్షనల్ కోర్ట్ అని చెప్పని అంటారు. అంటే ఏదైతే కనుక పోలీస్ స్టేషన్ ఉంటుందో ఆ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి కోర్టు ఉంటుంది. ఈరోజు ఒక ఫర్ ఎగ్జాంపుల్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఉందనుకోండి. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన పరిధి ఉన్న కోర్టు ఏంటి? నాంపల్లి క్రిమినల్ కోర్టు. ఓకేనా? మీకు ముందస్తు బెయిల్ కావాలి అని అంటే కనుక మీరు కేసు ఎక్కడ వేసుకోవాలి అని అంటే కనుక బెయిల్ పిటిషను నాంపల్లి క్రిమినల్ కోర్టులో వేసుకోవాలి. అదేవిధంగా ఈ పవన్ ఖేరా కేసు మనం తీసుకున్నట్లయితే కనుక అస్సాంలో రిజిస్టర్ అయినటువంటి కేసుకు సంబంధించి ఆ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి జ్యుడిషిక్షనల్ కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ అనేది వేసుకోవాలి. డైరెక్ట్ హైకోర్టులో వేయడానికి కూడా ఉండదు. మళ్ళీ యాంటిసిపేటరీ బెయిల్ ఫస్ట్ కింది కోర్టులో వేసుకోవాలి, దాని తర్వాత హైకోర్టుకి రావాలి అక్కడ ఏదన్నా తీర్పు వ్యతిరేకంగా వస్తాయి. అయితే ఈ కేసులో పవన్ ఖేరా అస్సాంలో రిజిస్టర్ అయిన కేసుకు సంబంధించి బంజారా హిల్స్ అడ్రస్ చూపిస్తూ తెలంగాణ హైకోర్టులో వేయడం జరిగింది. అయితే ఇది సాధ్యమా అని అంటే కనుక ప్రత్యేకమైన సందర్భాల్లో అది సాధ్యమే. దాన్నే ట్రాన్సిట్ బెయిల్ అని చెప్పని అంటారు. ట్రాన్సిట్ బెయిల్ అంటే ఏంటి అని అంటే కనుక ఈరోజు ఈయన మీద అస్సాంలో కదా రిజిస్టర్ అయ్యింది, ఇతను హైదరాబాద్లో కదా ఉన్నాడు. సో ఇతను ఏమంటాడు అంటే కనుక నేను ఆ యొక్క సదరు కోర్టులో బెయిల్ పిటిషన్ వేసుకోవాలి అని అంటే కనుక నేను అక్కడికి వెళ్ళే లోపల నన్ను అరెస్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి సో నాకు ఉండేటువంటి హక్కుని కోల్పోతా కాబట్టి నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ బెయిల్ పిటిషన్ వేసుకుని సదరు తీర్పు వచ్చేంత వరకు కూడా నన్ను అరెస్ట్ చేయకోకుండా ఉత్తర్వులు ఇవ్వండి అని చెప్పని ఈ కోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకోవచ్చు. సో దాన్ని ట్రాన్సిట్ బెయిల్ అంటారు. ఒకవేళ అతను చెప్పినటువంటి కేసులో ఉన్నటువంటి విషయాలు సముచితంగా ఉన్నాయి, ఇవ్వచ్చు అని చెప్పని కోర్టుల యొక్క పూర్తి విచక్షణ అధికారం అది. ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఒకవేళ కోర్టులు విచక్షణ అధికారంతో ఎస్ నేను ఇస్తాను అని చెప్పని ఒక 15 రోజులకో 20 రోజులకో తాత్కాలికంగా ట్రాన్సిట్ బెయిల్ అని చెప్పని అంటారు. ఈ కోర్టు ఇస్తే కనుక అబ్సల్యూట్లీ అతను ఆ టైం లిమిట్ లోపు మళ్ళీ సంబంధించిన కోర్టుకు వెళ్ళి సంబంధించిన కోర్టులో మళ్ళీ బెయిల్ అనేది వేసుకుని అక్కడి నుంచి బెయిల్ తీసుకోవాలి. ఒకవేళ 20 రోజుల్లోపు అతను వేసుకుని అక్కడ లోకల్ కోర్టు డిస్మిస్ చేస్తే మాత్రం ఇతను మళ్ళీ అక్కడ అరెస్ట్ అవుతాడు. సో ఇది సాధ్యమే. అది కూడా 20 రోజుల్లోపు. అంటే 20 రోజులు అంటే కనుక ఒక టైం లిమిట్ ఉండాలి అని చెప్పి సుప్రీంకోర్టు వారు చెప్పారు. అది 10 రోజుల, 15 రోజుల, 20 రోజుల, 30 రోజులు అనేది హైకోర్టు వారు నిర్దేశిస్తారు ఆర్డర్ కాపీలో. ఇప్పుడు మీరు చెప్పింది అంటే ఒక ప్రత్యేక సిచ్యువేషన్ డిస్టెన్స్ లేదు ఉంది కాబట్టి దానికి ఎగ్జాంపుల్గా చెప్పారు. ఇలా కాకుండా వేరే ఇంకేమైనా రీజన్స్ ఉండొచ్చా ఈ బెయిల్ తీసుకోవడానికి? ఆబ్వియస్లీ ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కనుక దూరం అని కాదు. ఇప్పుడు ఈరోజు జూబ్లీస్లో రిజిస్టర్ అయింది అనుకోండి కేసు, ఎవరో ఒక వ్యక్తి కరీంనగర్ వ్యక్తో లేదు అని అంటే కనుక నిజామాబాద్, ఆదిలాబాద్కు సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నారనుకోండి, ఆ వ్యక్తి కూడా ఇక్కడ హైకోర్టులో వేసుకోవచ్చు ట్రాన్సిట్ బెయిల్. అంటే నేను నిజామాబాద్లో ఉంటాను, నేను ఈ నాంపల్లి కోర్టుకు వెళ్ళి బెయిల్ వేసుకునే లోపు నన్ను ఏదైనా ఇబ్బంది పెడతారు అన్నట్టు కనుక అది కూడా వేసుకోవచ్చు. అతని తరపున వేరే వాళ్ళు కూడా వేసుకోవచ్చు. లేదంటే కనుక అతను బయట ప్రదేశంలో ఉన్నాడు కాబట్టి అతను ఇక్కడికి వచ్చి బెయిల్ పిటిషన్ వేసేంత వరకు కూడా అతనికి ఉత్తర్వులు ఇవ్వండి అని చెప్పాను. సార్ ఇప్పుడు జనగణన దీనిలో జనాల్ని అడిగిన ప్రశ్నలకి వాళ్ళ సమాధానాలు చెప్పకపోతే కనుక వాళ్ళని ఏమైనా అరెస్ట్ చేసే అవకాశం ఏమైనా ఉంటుందా? ఎస్, ఈరోజు జనగణన అనేది మన దేశం మొత్తం కూడా ఎదురు చూస్తుంది. ఇది ఒక ప్రక్రియ, ఇది డిజిటలైజేషన్ మూలంలో జరుగుతుంది. సెన్సస్ యాక్ట్ ప్రకారం కూడా ఈ జనగణన ప్రక్రియ అనేది జరగడం జరుగుతుంది. దీని ప్రకారం ఏంటి అని అంటే కనుక ప్రజలకు సంబంధించి 33 ప్రశ్నలని రూపొందించడం జరిగింది, నియమావళి. ఈ 33 ప్రశ్నలకు సంబంధించిన నియమావళి మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక దరిదాపుగా 94,000 మంది ఎనామరేటర్స్ ట్రైన్ అయి ఉన్నారు ఈ జనగణన చేయడానికి. సో దీన్ని బేస్ చేసుకునే 2011లో అంటే ఇక్కడ మనం ఈ నియోజకవర్గాలకు సంబంధించి కానీ, రేషన్ కార్డులకు సంబంధించి కానీ, లేదంటే వార్డుల విభజనకు సంబంధించి కానీ, అది మున్సిపల్ కావచ్చు, గ్రామ పంచాయతీ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, మిగిలిన వీటికైనా కూడా ఈ యొక్క జనాభా సేకరణ, జన సంఖ్య అనేది చాలా ఇంపార్టెంట్.
ఓకే. సో 2011 తర్వాత ఇప్పటి వరకు అటువంటి జనగణన అనేది జరగలేదు వివిధ కారణాల చేత. సో అప్పుడున్న లెక్కలను బేస్ చేసుకునే ఇప్పుడు ఈ అసెంబ్లీలు కానీ పార్లమెంట్లు కానీ జరుగుతున్నాయి, ఓకే, నియోజకవర్గాలు. వీటిల్ని పెంచాలి అని అంటే కనుక సో 2011 నుంచి ఇప్పటి వరకు జనాలు పెరిగారు కదా. అవును. సో ఎంతమంది పెరిగారు, వాళ్ళు ఏ ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఏ ఏ ఆహారం తింటారు ఏంటి, ఇటువంటివన్నీ కూడా ఏ ఇంట్లో ఉంటున్నారు, వాళ్ళ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఏ మతం, ఏ కులం, ఏ ప్రాంతం, XYZ, ఇవన్నీ కూడా ఒక 33 కీ క్వశ్చన్స్ అనేది రెడీ చేయడం జరిగింది. ఓకే. సో ఎన్యూమరేటర్స్ అంటే ఈ యొక్క జనగణన చేసేటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంటి దగ్గరికి వచ్చి ఆ 33 ప్రశ్నలకు సంబంధించి మిమ్మల్ని ప్రశ్న అడిగినప్పుడు మీరు ఈ ప్రశ్న చెప్పడం మా మతానికి విరుద్ధమో, లేదు అంటే కనుక మా ప్రాంతానికి విరుద్ధమో, మా విశ్వాసానికి విరుద్ధమో అని చెప్పి రిజెక్ట్ చేశారనుకోండి, అలా వివిధ కారణాల చేత ఏ కారణాల చేతైనా కూడా ఎన్యూమరేటర్స్ అడిగిన ప్రశ్నలకి మీరు రిజెక్ట్ చేస్తే గనక దాంట్లో ఈ యొక్క సెన్సస్ యాక్ట్ పార్ట్ ఏ ప్రకారము క్లియర్గా 3 సంవత్సరాల వరకు అది నిరూపణ అయితే 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 1000 రూపాయల వరకు కూడా జరిమానా విధించేటువంటి ఆస్కారం ఉంది. సో ఆ విధంగా చట్టాన్ని రూపొందించడం జరిగింది. సో కాబట్టి ఈ యొక్క సెన్సెస్ జనగణన అనేది మేలో మొదలవుతుంది. ఓకే. సో దీనికి సంబంధించి కూడా ట్రైనింగ్ అంతా కూడా పూర్తి కావడం జరిగింది. కాబట్టి ఎవరైతే కనుక ఎన్యూమరేటర్స్ మీ ఇంటికి వచ్చి ఈ 33 ప్రశ్నలకు సంబంధించినటువంటి ఏదైతే కనుక ప్రశ్నావళి ఉంటుందో దానికి తప్పనిసరిగా ప్రజలు అనేది సమాధానం చెప్పాల్సిందే. దీన్ని బేస్ చేసుకుని పార్లమెంట్లో 33% మహిళా రిజర్వేషన్స్ కానీ, డీలిమిటేషన్ యాక్ట్కి సంబంధించి పునర్విభజన ఏదైతే ఉందో దానికి సంబంధించి కానీ రేపు యాక్ట్ చేసినప్పుడు ఈ పునర్విభజన అంతా కూడా, అదేవిధంగా మున్సిపాలిటీస్లో రిజర్వేషన్స్ కావాలన్నా, గ్రామ పంచాయతీలు కన్నా ఇవన్నీ కూడా ఈ జనగణన మీద ఆధారపడి ఉంటుంది. ఓకే. ఓకే. సో తప్పనిసరిగా సమాధానం చెప్పాల్సిందే. సార్ ఇప్పుడు ఒక అబ్బాయి ఒక 1 year 2 years నుంచి రిలేషన్లో ఉండి సడన్గా ఆ అబ్బాయితో మాట్లాడుతూ ఉన్నప్పుడే అమ్మాయి కానీ అబ్బాయి కానీ సడన్గా వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే దానికి ఏమన్నా వీళ్ళు రియాక్ట్ అవ్వచ్చా, అవతలి వ్యక్తి కేసు పెట్టొచ్చా? ఈరోజు ఒక రిలేషన్ కానీ, ఒక లవ్ కానీ, ఒక బాండింగ్ కానీ అది బిట్వీన్ 2 persons ట్రస్ట్ మీద ఆధారపడే అంశాలండి ఇవన్నీ. అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకంతో ఏర్పడేటువంటి బంధం ఇదంతా. అటువంటి ట్రస్ట్ బ్రీచ్ అయిపోయిందని అనుకోండి, అంటే మీరు అన్నట్టు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ప్రేమలో ఉండి దాని తర్వాత దగ్గరయ్యి శారీరకంగా మానసికంగా దగ్గరయ్యి దాని తర్వాత ఇద్దరిలో ఎవరైనా కానీ ఓకే వేరే మ్యారేజ్ చేసుకోవడమో లేదంటే కనుక వేరే వాళ్ళతో రిలేషన్షిప్లో ఉండటమో జరిగిందనుకోండి, ఎవరైతే కనుక అగ్రీడ్ పర్సన్స్ ఉన్నారో, అంటే ఎవరైతే కనుక బాధపడే వ్యక్తి ఉన్నారో, అది ఆడ కావచ్చు మగ్గ కావచ్చు, అవతల వ్యక్తి మీద ఏమైనా సరే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు అంటే కనుక ఆ విధంగా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వాళ్ళకి ఎటువంటి హక్కు లేదు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రము చట్టపరంగా తీసుకునేటువంటి హక్కు ఉంటుంది. ఎటువంటి సందర్భాలు అని అంటే కనుక ఇద్దరిలో ఎవరైనా కూడా ఆ వ్యక్తిని మోసం చేయాలనే ఉద్దేశంతో డబ్బులు కానీ, గోల్డ్ కానీ, కార్లు కానీ, లేదు అంటే కనుక మరే ఇతర వాల్యుబుల్ సెక్యూరిటీస్ కానీ, అసెట్స్ కానీ తీసుకుని ఆ యొక్క ప్రామిస్ మీద ఉండకుండా దాన్ని బ్రీచ్ చేస్తే అప్పుడు క్రిమినల్ కేసు అనేది నమోదు చేయొచ్చు. దానికి సంబంధించి తప్ప రిలేషన్కి సంబంధించి బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్కి మాత్రం ఎటువంటి కేసులు నమోదు చేయడానికి ఆస్కారం లేదు చట్టంలో. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్ కాకుండా ఇప్పుడు రిలేషన్లో ఉన్నప్పుడు కామన్గా గిఫ్ట్లు ఇచ్చుకుంటూ ఉంటారు, అది గోల్డ్ అయినా డబ్బులైనా. అలా గిఫ్ట్లు ఇచ్చినవి కూడా లేదు, ఇవి నా దగ్గర నుంచి తీసుకుంది ఆమె, నేను ఇవ్వలేదు, ఆమె తీసుకుంది మోసం చేసింది అని చెప్తే దాన్ని ఎలా కన్సిడర్ చేస్తారు? ఎగ్జాక్ట్లీ, మీరు ఇవన్నీ కూడా కోర్టు ముందు సాక్ష్యాల రూపంలో కోర్టుని నమ్మించగలగాలి. మీరు అన్నది అబ్సల్యూట్లీ రైట్. రిలేషన్షిప్లో ఉన్నప్పుడు గిఫ్ట్ల రూపంలో ఇస్తారు, కానీ ఇది నమ్మించి ఇచ్చింది అని అంటే కనుక మీరు ఆ విధంగా నమ్మక ద్రోహం చేసి నా దగ్గర నుంచి తీసుకుంది అని చెప్పి ప్రూవ్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. ఓకే ఓకే రైట్. అది ఏ విధంగా ప్రూవ్ చేస్తారు, దానికి సాక్ష్యం ఏముంది ఏంటి అనేది అది మీ మీద ఆధారపడి ఉంటుంది. సార్ చాలామంది అబ్బాయిలు ఏమంటున్నారంటే ఇలాంటి కేసులు ఎక్కువ లవ్లోనే మోసపోతూ ఉంటారు కాబట్టి చట్టాలన్నీ అమ్మాయిలకేనా అబ్బాయిలకి లేవా అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. దీని ఎలా? సో చట్టాలన్నీ అమ్మాయిలకేనంటే కనుక ఈరోజు భారతదేశంలో స్త్రీకి మనము ఒక ప్రత్యేకమైన దృష్టితో చూడటము, వాళ్ళకి అనాదిగా కూడా
వాళ్ళ మీద జరిగేటువంటి అకృత్యాలు కానీ దాడులు కానీ సమాజంలో ఉండే చిన్న చూపు కానీ వీటిలన్నిటిని కూడా వాటి నుంచి వీళ్ళని కాపాడే ఉద్దేశంతో వీళ్ళకి ఒక సేఫ్ గార్డెనింగ్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో కొన్ని ప్రత్యేకమైన చట్టాలు ఆడవాళ్ళ కోసమే పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఆ చట్టాల రూపంలో రావడం జరిగింది. అది ఒప్పుకోవాల్సినటువంటి నిజం. అయినంత మాత్రాన వాటిని అడ్డు పెట్టుకుని ఇష్టం వచ్చినట్లు మేము బ్లాక్మెయిల్ చేస్తాము, మా యొక్క స్కోర్స్ సెటిల్ చేసుకుంటాము అని అనుకుంటే మాత్రము నేటి యుగంలో చెల్లదు. ఎందుకు అని అంటే కనుక ఎన్నో రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి రిలేషన్షిప్లో ఉండి అమ్మాయి అబ్బాయి ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి మనం రిలేషన్షిప్ ఇక్కడితో ఎండ్ చేద్దాము, నీకు నచ్చిన అబ్బాయిని నువ్వు మ్యారేజ్ చేసుకో, నాకు నచ్చిన అమ్మాయిని నేను చేసుకుంటాను అని చెప్పి అనుకున్న తర్వాత కూడా అమ్మాయి అబ్బాయికి కొన్ని డిమాండ్స్ పెట్టి అది డబ్బుల రూపంలో కావచ్చు, ప్రాపర్టీస్ రూపంలో కావచ్చు, మరే ఇతర రూపంలో కావచ్చు, నాకు ఇంత అమౌంట్ సెటిల్ చేస్తేనే నేను వెళ్తాను, లేదు అని అంటే కనుక నీ మీద కేసు పెడతాను అని చెప్పి ఎన్నో సందర్భాల్లో మ్యూచువల్గా శారీరకంగా మానసికంగా కలిసి ఉండి కూడా వాళ్ళు అడిగినటువంటి డిమాండ్స్ అబ్బాయి నెరవేర్చలేదు అని చెప్పని పోలీస్ స్టేషన్కి వెళ్ళి రేప్ కేసు పెట్టడం జరుగుతుంది. నన్ను పెళ్లి చేసుకుంటాడు అని చెప్పి అని నన్ను నమ్మించి నాతో సెక్సువల్ ఇంటర్కోర్స్ చేశాడు, శారీరకంగా దగ్గర అయ్యాడు అని చెప్పని రేప్ కేసు పెట్టడం జరిగింది. సో సుప్రీంకోర్టు కానీ హైకోర్టులో వారు కానీ రిపీటెడ్గా చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా ఇద్దరు కలిసి సహజీవనం చేసిన తర్వాత పెళ్లి చేసుకుంటాను నమ్మించి శారీరకంగా వాడుకున్నాడు అని చెప్పి రేప్ కేసు పెట్టడం అనేది చట్ట ప్రకారం చెల్లుబాటు కాదు అని చెప్పి చెప్పడం జరిగింది. సో కాబట్టి అవన్నీ నడువు. ఒకవేళ కేసు పెట్టినా కూడా కోర్టులో వాటిని ఒప్పుకునే పరిస్థితి లేదు. ఓకే. సో ఆబ్వియస్లీ మగాళ్ళు భయపడాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే ఏంటి అంటే కనుక కోర్టులు చెప్పినంత మాత్రాన పోలీసులు కేసు రిజిస్టర్ చేయకుండా ఉంటున్నారంటే కనుక వాళ్ళు రిజిస్టర్ చేస్తారు, ఏమన్నట్టు కోర్టు చూసుకోపో అంటారు. సో కాబట్టి ఆ ఇనిషియల్గా ఉండే 40 రోజుల్లో 50 రోజుల్లో మీరు దాక్కుని తిరగాలి తప్ప, లేదంటే కనుక జైలుకి పోవాలి తప్ప, అంతిమంగా తీర్పు అయితే కనుక మీకు అనుగుణంగానే వస్తుంది. ఇప్పుడు సార్ లా ప్రకారం ఒక మనిషి ఎంతమందినైనా మెయింటైన్ చేయొచ్చా, అంటే ప్రేమలో ఉండొచ్చా, అంటే తప్పు కాదా లా ప్రకారం? మేజర్ అయినటువంటి ఇద్దరు వ్యక్తులు ఆపోజిట్ సెక్స్ కలిగినటువంటి వ్యక్తులు వాళ్ళ కన్సెంట్ తోటి కలిసి ఉంటే ఎవరికి ఏ ఇబ్బంది లేదు. చట్టం కూడా అందుకు అనుకూలంగానే ఉంది. ఓకే. ఇప్పుడు అది పెళ్ళైన వాళ్ళ విషయం తీసుకుంటే, ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరు ఉన్నారు, భర్త ఈమెను పెళ్లి చేసుకుని వేరే వాళ్ళతో కూడా సహజీవనం చేస్తున్నారు, అది తప్పు కాదని రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. అంటే ఇప్పుడు ఆ విషయంలో భార్య కూడా కేసు పెట్టడానికి లేదా? పెళ్ళైన తర్వాత భార్య భర్తల విషయంలో భార్య వేరే వ్యక్తితో కానీ భర్త వేరే వ్యక్తితో కానీ కలిసి జీవిస్తున్నారు, శారీరకంగా కలిసి ఉంటున్నారు, అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే కనుక సెక్సువల్ ఇంటర్కోర్స్ మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పి తెలిసినప్పుడు, ఇద్దరిలో ఏ వ్యక్తికి తెలిసినా, అంటే భార్య ఆ విధంగా చేసినప్పుడు భర్తకు తెలిసినా, భర్త ఆ విధంగా చేసినప్పుడు భార్యకు తెలిసినా కూడా అది ఏ విధంగా కూడా నేరం కాదు. కానీ ఆ విధంగా ఎవిడెన్స్ ఉంటే మిగిలిన వ్యక్తి, బాధింపబడిన వ్యక్తి కోర్టులో విడాకులు పొందడానికి అది ప్రధానమైన గ్రౌండ్ కింద ఉపయోగపడుతుంది. సార్ నాకు అర్థం కాలేదు, తప్పు కాదు అంటున్నారు, మళ్ళీ ఎవిడెన్స్ ఉంటే అని అంటున్నారు. ఈ ఎవిడెన్స్ అంటే ఏంటి? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, పెళ్ళైన తర్వాత భర్త వేరే ఒక మహిళతోటి, ఆ మహిళకి మ్యారేజ్ కావచ్చు, కాకుండా కూడా ఉండొచ్చు, కలిసి ఉంటున్నాడు అనుకోండి, ఓకే రైట్, సెక్సువల్ ఇంటర్కోర్స్ చేస్తున్నాడు అనుకోండి, ఆ విషయం భార్యకి తెలిసిందనుకోండి, భార్య పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టడానికి ఎటువంటి చట్టాలు కల్పించబడలేదు. కానీ ఆ విధంగా వేరే మహిళతోటి ఇల్లిసిట్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నాడు అని చెప్పి దానికి తగిన ఆధారాలు ఆమె దగ్గర ఉంటే అతని నుంచి విడాకులు తీసుకోవడానికి ఆమెకి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి అని చెప్పి నేను చెప్తున్నాను. అదేవిధంగా భర్తకి కూడా. ఓకే ఓకే. ఇప్పుడు మామూలుగా డివోర్స్ కేసుల్లో ఇంకా డివోర్స్ తీసేసుకున్న తర్వాత అమౌంట్ డిమాండ్ చేస్తుంటారు కదా, అది ఓన్లీ అమ్మాయిలకేనా, అబ్బాయిలకి అలా ఏముండదు? అబ్బాయిలకు కూడా ఉంటుంది. హిందూ మ్యారేజ్ యాక్ట్లో క్లియర్గా పొందుపరిచి ఉంది. ఓకే. సో మెయింటెనెన్స్ అనేది ఓన్లీ మహిళలు భర్త నుంచి పొందేది కాదు, భర్త కూడా భార్య నుంచి పొందొచ్చు అని చెప్పి క్లియర్గా పొందుపరిచి ఉంది. కాకపోతే ఏంటి అంటే కనుక ఈ యొక్క విషయం మీద అవగాహన లేక ఇటువంటి విషయాల్ని ఎక్కువగా యూటిలైజ్ చేసుకోవడానికి ముందుకు రాక ఇది మూలన పడిపోయింది. అంతే, అంతకుమించి ఏం లేదు. భర్తలు కూడా భార్య నుంచి
భరణం పొందొచ్చు, మంత్లీ మెయింటెనెన్స్ పొందొచ్చు. ఓకే, అంటే ఎగ్జాంపుల్గా ఏమైనా మీరు ఎగ్జాంపుల్ అంటే కనుక ఇప్పుడు సింపుల్ థింగ్ అండి. ఇప్పుడు భార్య ఒక ప్రభుత్వ ఉద్యోగం చేస్తుంది, లేదంటే కనుక ఒక కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం చేస్తుంది. భర్త అంతకు ముందు వరకు కూడా కార్పొరేట్లో జాబ్ చేసేవాడు. ఓకే, సో ఆల్ ఆఫ్ సడన్ ఏ వల్లనో మరి ఇతర కారణాల వల్లనో అతను జాబ్ పోయింది. అతను ఇప్పుడు ఎక్కడ కూడా జాబ్ చేసేటువంటి పరిస్థితి లేదు. అటువంటి క్రమంలో అతనికి ఏదైనా సరే మెడికల్కి సంబంధించినటువంటి అవసరాలు ఉన్నాయనుకోండి, లేదంటే కనుక రెగ్యులర్ నీడ్స్ ఏదైనా అవసరం ఉన్నాయనుకోండి, దానికి సంబంధించి ఒక 5,000, 10,000, 15,000 ఖర్చు అవుతుంది అనుకోండి. భార్య సంపాదిస్తుంది కాబట్టి భార్య నుంచి ఆ యొక్క సదరు అమౌంట్ పొందడానికి భర్త అర్హుడే. ఒకవేళ ఆ విధంగా అతని కనీస అవసరాల కోసం భార్యను అడిగినప్పుడు భార్య ఆ అమౌంట్ ఇవ్వట్లేదు అనుకోండి భర్తకి, భర్త కోర్టుకు వెళ్ళి నాకు మంత్లీ ఈ యొక్క అవసరాల కోసం ఇంత అమౌంట్ అవసరం పడుతుంది కాబట్టి, నా భార్య ఉద్యోగం చేస్తుంది కాబట్టి ఆ అమౌంట్ నుంచి నాకు ఈ అమౌంట్ని ఇప్పించండి అని చెప్పి కోర్టును అడగచ్చు. ఓకే, అంటే అలా ఇప్పించినవి ఉన్నాయా అలాంటి కేసెస్? ఉన్నాయి, బట్ రేర్ సార్, అంటే చాలా అరుదైన సందర్భాల్లో ఉన్నాయి. ఓకే, ఇప్పుడు సడన్గా భర్త చనిపోయాడు అనుకుందాం. ఇప్పుడు ఆబ్వియస్లీ ఈమె బాధ్యతలన్నీ అత్తగారి ఇల్లే చూసుకోవాలి. లేదు, భర్త చనిపోయిన కొన్నాళ్ళకి ఈమె వేరే పెళ్లి చేసుకుంది అని అన్నప్పుడు ఇంకా ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్ని వీళ్ళ నుంచి తొలగిపోతాయా అత్తగారి ఇంటి నుంచి? ఇప్పుడు కొత్తగా ఎవరైతే భర్త చనిపోతే అత్తగారు వాళ్ళు చూసుకోవాలి అని అంటే కనుక జనరల్గా అంటే బేసిక్ ప్రిన్సిపల్ ఏముంటుంది అని అంటే కనుక మన సాంప్రదాయం ప్రకారం అత్తగారింట్లోనే ఉంటుంది, అవన్నీ చేస్తాయి. అది ఎప్పటి వరకు అంటే కనుక భర్తకి సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించి ఈ వ్యవహారాలన్నీ ఉంటాయి అన్నమాట. సో ఒకవేళ భర్తకి సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నాయి అనుకోండి, అవి ఏం చేస్తాయి, ఆబ్వియస్లీ పిల్లలు వారసులు అవుతారు కాబట్టి పిల్లలకి వచ్చేస్తాయి. సో భార్య ఇండివిజువల్గా పిల్లల్ని తీసుకుని బయట బ్రతకాలి అని అనుకున్నప్పుడు ఆమె స్వచ్ఛందంగా వెళ్ళిపోయి బ్రతకవచ్చు. లేదు అత్తమామలో ఆమెని చూసుకుంటామని అన్నప్పుడు ఆబ్వియస్లీ ఆమె అత్తగారింట్లోనే ఉంటుంది. ఒకవేళ అత్త అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చనిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళ కొడుకు, వీళ్ళ యొక్క ఆస్తి కష్టార్జితం అనుకోండి, దానికి సంబంధించి ఎటువంటి విల్ డీడ్ కానీ ఏమి కానీ రాలేదనుకోండి, వాళ్ళు మాకేం సంబంధం లేదు మీరు బయటికి వెళ్ళి బతకండి అని అంటే మాత్రం వీళ్ళు బయటకు వచ్చేయాల్సిందే. వాళ్ళకి ఎటువంటి రైట్ ఉండదు. ఎందుకంటే మన దేశంలో కష్టార్జితంతో సంపాదించుకుంటున్నటువంటి ఆస్తి కేవలం ఆ ఆస్తి మీద సంపాదించినటువంటి వ్యక్తికే హక్కు ఉంటుంది తప్ప మిగిలిన ఏ వ్యక్తులకి హక్కు ఉండదు. దట్ ఈస్ ద లా. ఓకే, నార్మల్గా ఇప్పుడు ఆస్తులు అనేసరికి కూతురికైనా కొడుకుకైనా ఈక్వల్గా ఇవ్వాలి అని అంటుంటారు. ఆస్తులు మాత్రమేనా, అప్పులు కూడా ఈక్వల్గా పంచుకోవాలా? ఈ కొడుకులు అప్పులు కూడా పంచుకోవాలి. లైబిలిటీ ఆస్తులు పంచుకున్నప్పుడు అప్పులు కూడా పంచుకోవాలి. ఓకే, ఇంకా సివిల్ లైబిలిటీ ఉంటుంది కదా ఆబ్వియస్లీ. అంటే కొన్ని కేసెస్లో ఎక్కువ కొడుకుకి ఎక్కువ ప్రాధాన్యత, అంటే కొంచెం ఎక్కువ ఇవ్వడం, వాళ్ళకు డిమాండ్ చేయడం ఉంటుంది. కూతుర్లకి కొంచెం తక్కువగానే చూస్తుంటారు. అప్పుడు అప్పులు కూడా అలా చేస్తారు? లేదు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే యాన్సిస్టరల్ ప్రాపర్టీస్ అంటే తాతల దగ్గర నుంచి వచ్చేటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో ఆ ఆస్తుల పంపకానికి సంబంధించి కూతుళ్ళు కొడుకులకి సమానమయంగా పంచినప్పుడు వాళ్ళ యొక్క అప్పులు కూడా సమానంగా పంచడం అనేది జరుగుతుంది. ఒకవేళ తాతలకి నుంచి వచ్చినటువంటి అంటే వారసత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు ఏమీ లేవు, ఆడపిల్లకి ముందుగానే పెళ్లి చేసి ఆమెకి ఇవ్వాల్సినటువంటి స్త్రీధనం ఏదైతే ఉందో అది ఇచ్చి పంపించేసిన తర్వాత వీళ్ళు కష్టార్జితంతో సంపాదించుకున్న ఆస్తి ఏదైనా ఉంది అని అంటే కనుక అది కొడుక్కి ఇచ్చిన తర్వాత, ఒకవేళ వాళ్ళు కాలం చేసిన తర్వాత దానికి సంబంధించిన అప్పులు ఏమన్నా ఉంటే కనుక కొడుకు లైబిలిటీ అవుతాడు తప్ప కూతురు లైబిలిటీ కాదు. అదే వారసత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు పంచుకునే టైంకి అప్పులు ఉండి ఇటువంటి ఇష్యూ ఎరైజ్ అయినప్పుడు ఇద్దరికి సమానంగా పంచిపెడతారు. అదే అండర్స్టాండింగ్ మీద ఉంటుంది తప్ప దెర్ ఇస్ నో స్పెసిఫిక్ లా, బట్ ఈక్వల్ ఉండాలి అనేది అయితే కనుక ఉంది. ఓకే సార్, చాలా విషయాలు తెలుసుకున్నాను నేను మీ వల్ల. ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ నాకు ఒక అడ్వకేట్తో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఒకసారి తప్పకుండా ఇంకొంచెం ప్రిపేర్డ్గా ఉండి మీతో డిబేట్కి దిగుతాను. ఓకే సార్, థ్యాంక్ యూ.